ఓంకారజన్య శ్రీవాణీం గణేశాక్షర శోభినీం చతుర్వేదమయీ వందే వేద విజ్ఞాన వేదికా వేద విజ్ఞాన వేదికా. తరతరాల తెలుగు కవిత 150వ ప్రసంగం. ఈరోజు 150 మాసాలు మనం ప్రయాణం చేయగలిగాం. అందరికీ స్వాగతం, శుభస్వాగతం. ఈరోజు సాహిత్యము చమత్కార వైభవము అనేటువంటి అంశంపై ప్రసంగించడానికి గాను మన అభ్యర్థనను, మన ఆహ్వానాన్ని మన్నించి పెద్దలు శ్రీ సాంప్రతి సురేంద్రనాథ్ గారు ముంబై నుండి విచ్చేశారు. వారిని వేదిక వద్దకు వచ్చి ఆసీనులు కావాల్సిందిగా మనందరి కరతాళ ధ్వనుల మధ్య సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. మరొకసారి మనందరి కరతాళ ధ్వనులతో నేటి అతిథి ఉపన్యాసకుల వారికి స్వాగతం తెలియజేస్తూ, వారికి తెలియపరచడం కోసంగా వేద విజ్ఞాన వేదిక మార్చి 2010 అంటే 14.5 సంవత్సరాలు అయింది. అప్పటి నుంచి ప్రతి నెల చివరి ఆదివారం నాడు శ్రద్ధగా క్రమశిక్షణతో మీ వంటి పండితులను ఆహ్వానించి చక్కటి తెలుగు ఉపన్యాసాలు, ప్రాచీన సాహిత్యం మీద, ఆధునిక సాహిత్యం మీద కూడా నన్నయ్య గారి నుంచి నారాయణ రెడ్డి గారు, శ్రీశ్రీ గారి సాహిత్యాల వరకు అన్నీ కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు మీరు మాకు 150వ ప్రసంగం చేయడానికి విచ్చేయడం మా అందరికీ చాలా సంతోషం సార్. మా చెన్నపురి తెలుగు వారందరి తరఫున మీకు నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మధ్యలో పాండమిక్ పీరియడ్లో మాత్రం నిర్బంధంగా ఆపివేయాల్సి వచ్చింది, లేకుంటే 14 సంవత్సరాలు పూర్తయి ఉండేవి. చాలామంది తెలుగు రాష్ట్రాలలో మీకు బాగా సుపరిచితులైన పండితులు, ఉపన్యాసకులు, ప్రొఫెసర్లు వాళ్ళందరూ కూడా మన సభకు ఇచ్చేసి ఉపన్యాసం చేస్తున్నారు వివిధ అంశాలపైన. ఇందాకనే మీకు చెప్తున్నాను, సలాక రఘునాథ్ శర్మ గారు, బేతవోలు రామబ్రహ్మం గారు, తుమ్మపూడి కోటేశ్వరరావు గారు, ఇక్కడ మాకు స్థానికంగా ఉండినటువంటి ప్రొఫెసర్స్ రామచంద్ర చౌదరి గారు, దేవళ్ళ చిన్నకృష్ణయ్య గారు, ఇంకా చాలా పెద్దలు, పెద్ద పేర్లు, వాళ్ళందరూ అసలు వారి ఒకసారి తిరిగి చూసుకుంటే ఇంతటి మహానుభావులు కూడా మనకు వచ్చి ఉపన్యాసాలు చేస్తున్నారు కదా అని మేము ఎంతో సంతోషంగా, గర్వంగా భావించుకునే స్థాయిలో ఒక్కొక్క మెట్టు ఎక్కి ఈరోజు 150 మాసాలు పూర్తి చేసుకుంటున్నాం. 150వ నెల చాలా పెద్ద కార్యక్రమంగా కొంచెం సాంస్కృతిక కార్యక్రమాలు కూడా కలిపి పెద్ద హాల్లో నిర్వహించుకోవాలని ముందు భావించాం. మా అధ్యక్షులు జేకే రెడ్డి గారు వారి అమ్మాయి దగ్గరికి అమెరికా ప్రయాణం పెట్టుకున్నారు కనుక వారు ఉండటం లేదు కనుక వారు ఉండే సమయంలో వారు చెన్నైలో ఉండేటప్పుడుగా ప్లాన్ చేసుకొని ఒక పెద్ద కార్యక్రమం పెట్టుకుందాం అనే ఆలోచనతో ఉన్నాము. విజయరెడ్డి గారు, జేకే రెడ్డి గారి అబ్బాయి, కైండ్లీ రైజ్ అండ్ గెట్ రికగ్నైజ్డ్ ప్లీజ్. ఈరోజు ఇంతకుముందు కూడా 2-3 సార్లు వచ్చున్నారు మన కార్యక్రమానికి ఆయన ఫ్యామిలీతో కూడా. ఈరోజు ఒక ప్రత్యేకత ఉంది. విజయరెడ్డి గారు మన కార్యక్రమంలో, మన సభలో జేకే రెడ్డి గారి కుమారులుగా మాత్రమే కాకుండా, నా మిత్రుడిగా మాత్రమే కాకుండా, వేద విజ్ఞాన వేదిక ట్రస్ట్లో ఒక ట్రస్టీగా వచ్చున్నారు ఆయన. మనందరి తరఫున వారికి అభినందనలు తెలియజేస్తూ, ట్రస్ట్లోకి మీకు స్వాగతం చెప్తూ, మీ రాకతో ఇది ఇంకా బలోపేతమై ఇంకా పెద్ద పెద్ద కార్యక్రమాలు చేయడానికి మీ యువశక్తి కూడా తోడ్పడుతుంది.
అని ఆశిస్తున్నాం. సాంప్రతి సురేంద్రనాథ్ గారి గురించి మనం పరిచయం చేసుకొని తర్వాత వారికి సత్కారం గావించుకొని తర్వాత ఉపన్యాసంలోకి వెళ్దాము. సాంప్రతి వారు చాలా కాలం మా నెల్లూరులోనే ఉండేవారట. వారు ఒరిజినల్గా రాయలసీమ కర్నూలుకు చెందినవారు. వీరి తండ్రి గారు మా గూడూరు మున్సిపాలిటీకి కమిషనర్గా అశ్వత్థామ గారు వారు ఆఫీసర్గా చేసిన రోజుల్లో మా నాన్నగారు అదే మున్సిపాలిటీలో గూడూరు మున్సిపల్ మెడికల్ ఆఫీసర్గా డాక్టర్గా ఉద్యోగం చేశారు. చాలా సన్నిహిత్యంగా వాళ్ళకి సాహిత్యం కూడా బహుశా దగ్గరైందేమో, అందుకని బాగా స్నేహితులుగా మెలిగేవారు అనమాట. ఆ ఫొటోస్ కూడా చూడడం జరిగింది, చాలా సంతోషం కలిగింది. వీరు నెల్లూరులో విద్యాభ్యాసం జరిగింది. వీరు ఒరిజినల్గా మీరందరూ ఆశ్చర్యపోతారు, వీరు ఒక బ్యాంకర్. వీరు బ్యాంకులో ఉద్యోగం చేశారు, కెనరా బ్యాంకులో. అందులో ఫారెన్ ఎక్స్చేంజ్, ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ వారి స్పెషాలిటీ అనమాట. ముందు కొన్నేళ్ళు తిరుపతిలో ఉద్యోగం చేసి తర్వాత ఈ ఫారెన్ ఎక్స్చేంజ్ స్పెషాలిటీ వారికి ఉంది కనుక బాంబేకి వెళ్ళారు. అక్కడే చివరి వరకు రిటైర్మెంట్ వరకు ఉన్నారు. రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా వాళ్ళ పిల్లలు అక్కడే స్థిరపడ్డారు కాబట్టి అక్కడే ఉండి మనలాంటి వాళ్ళు ఎవరు ఆహ్వానించినా కూడా వచ్చి ఉపన్యాసాలు చేసి వెళ్తుంటారు. ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా వారిని తరచూ ఆహ్వానించుకుంటుంటారు, ఎప్పుడు ప్రయాణం చేస్తూనే ఉంటారు. వీరు అంతర్జాతీయ బ్యాంకింగ్, ఫారెన్ ఎక్స్చేంజ్ ఈ రంగంలో 25 సంవత్సరాలకు పైగా నిపుణులు, స్పెషలిస్ట్ అనమాట. ఎన్నో మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూషన్స్లో ఈ విషయాలపై, అంతర్జాతీయ బ్యాంకింగ్, ఫారెన్ ఎక్స్చేంజ్ ఈ విషయాలపై ఫ్యాకల్టీగా, విజిటింగ్ ప్రొఫెసర్గా వెళ్ళి ఉపన్యాసాలు, వాళ్ళకి క్లాసెస్ తీసుకునేవారు. ఇంటర్నేషనల్ ఫైనాన్స్, ప్రాజెక్టు, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ ఈ విషయాలలో వారి ప్రత్యేకత అన్నమాట. మేనేజ్మెంట్ కన్సల్టెంట్గా ఎన్నో పెద్ద పెద్ద ప్రముఖ కంపెనీస్కి వారు కన్సల్టెంట్గా వ్యవహరించారు. ఈ ఇంటర్నేషనల్ బిజినెస్ అండ్ ఫైనాన్స్ విషయాలలో వారి సలహా సంప్రదింపులు, వీరి సలహా సంప్రదింపులు పెద్ద పెద్ద కంపెనీల వాళ్ళు తీసుకుంటున్నారు. అలాగే ఫారెన్ ఎక్స్చేంజ్ రిస్క్ మేనేజ్మెంట్ అనేటువంటి అంశంపై ఎన్నో సెమినార్లలో, అనేక సభలలో దేశమంతా వివిధ నగరాలలో, వివిధ ప్రదేశాల్లో వాళ్ళు పాల్గొనడం, ఉపన్యాసం చేయడం జరిగింది. ఇండియాలోనే కాకుండా విదేశాలలో కూడా వారు ఈ విషయంపై ఉపన్యాసం చేశారు. ఇంకా నేను సాహిత్యానికి రాలేదు, బ్యాంకింగ్ గురించి అనమాట. అలాగే ముంబై యూనివర్సిటీలో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్, క్రైసిస్ అండ్ రెస్పాన్స్, మీకు అర్థమవుతుంది, మాకు అంతగా తెలియదు, ఆడిటర్ గారు ఆయన. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్, క్రైసిస్ అండ్ రెస్పాన్స్ అనే విషయంపై అనలిటికల్ పేపర్ ప్రజెంటేషన్ చేస్తున్నారు. వేరియస్ ఆర్టికల్స్ ఆన్ ఫైనాన్స్ అండ్ రిలేటెడ్ ఇష్యూస్ మీద ఎన్నో జర్నల్స్లో వారివి వచ్చున్నాయి. ఇది ఇక ఆర్ష విద్యా గురు పరంపర గురించి మన విషయానికి వస్తే, వారు హీఈస్ హైలీ బ్లెస్డ్ అని మనం అందరం, వారిని కలుసుకోవడంతో మనం బ్లెస్డ్ అని మనం అనుకోవాలి. సార్, మీరు మహారాష్ట్రలో ఉన్నట్టుగా మేము తమిళనాడులో ఉంటున్నాం, తెలుగే మాట్లాడాలి, ఎక్కడ ఇంగ్లీష్ మాట రాకూడదు అన్న నియమం మేము పెట్టుకోలేదు. దాన్ని మేము చాదస్తంగా భావించుకుంటూ అప్పుడప్పుడు కొంచెం ఇంగ్లీష్ కూడా చెప్తేనే అందరికీ ఈజీగా అర్థమవుతుంది అన్నమాట. వేదాంత శాస్త్రం బ్రహ్మశ్రీ పోలూరి హనుమత్ జానకి శర్మ గారి దగ్గర అధ్యయనం చేశారు. వారి శత జయంతి విషయానికే కదా సార్ ఇటీవల మీరు నెల్లూరుకి వచ్చి వెళ్ళారు, కొన్ని మాసాల కిందట. అలాగే బ్రహ్మశ్రీ శ్రీమద్ భాగవతం రఘునాథాచార్య గారి దగ్గర సాహిత్య శాస్త్రం అధ్యయనం చేశారు. బ్రహ్మశ్రీ విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి గారు వ్యాకరణం, వారి దగ్గర వీరు వ్యాకరణం నేర్చుకున్నారు. బ్రహ్మశ్రీ దోర్బల ప్రభాకర్ శర్మ గారి దగ్గర ఉపనిషత్ పాఠం నేర్చుకున్నారు. మీరు మరి బ్యాంకింగు, ఫారెన్ ఎక్స్చేంజ్ రిస్క్ మేనేజ్మెంట్ ఇన్నిట్లో ఉంటూ ఇవన్నీ చేయడానికి మీకు సమయం ఎలా సరిపోయిందో మరి. ఇక వారి సారస్వతోపాసన గురించి అనుకుంటే 2008 నుంచి అవిరామంగా
అధ్యయన ప్రసంగాలు, వ్యాస కవిత్రయ భారతం అంటే వ్యాస భారతం, కవిత్రయ భారతం రెండింటి మీద కూడా అధ్యయనం చేయడం, అవి 10 మందికి చెప్పడం, హరివంశము, వాల్మీకి రామాయణము, భాగవత సప్తాహములు, శ్రీదేవి భాగవతము, బృహదారణ్యకోపనిషత్తు, మైత్రేయి బ్రాహ్మణము, పద్య శారద, ఛందశాస్త్రము, అలంకార శారద, అలంకార శాస్త్రము, ఆముక్త మాల్యద, కావ్యాధ్యయనము, ఇవి వారు చేసినటువంటి అధ్యయనము, అభ్యాసం. వారు ప్రచురించినటువంటి గ్రంథములు రసాభ్యుదయోల్లాసి, విరాట పర్వము 2 సంపుటాలు, సమర సమయ విచార వివాకము, ఉద్యోగ పర్వం. జానకి మేడం గారు మీరైతే వీటికి కరెక్ట్గా సమర సమయ విచార వివేకము, ఉద్యోగ పర్వము 3 సంపుటలు ఇవి ప్రచురించారు. దీంతోపాటు బేస్డ్ ఆన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ సనాతన ధర్మ, ది ఆర్ట్ ఆఫ్ మేనేజ్మెంట్ అనేది కూడా ప్రచురించారు. ఇంకా ప్రచురణ కానున్నవి, రానున్నటువంటివి చిన్ని కృష్ణుని వన్య చిన్నెలు, శ్రీకృష్ణ కర్ణామృత శ్లోకాలకు భావకల్పన, గాథా మాధుర్యం, ప్రాకృత గాథా సప్తశతి శ్లోకాలకు చమత్కార భావచిత్రాలు, అక్షర శ్రీనాథము, శ్రీనాథ మహాకవి చాటు పద్యాలకు విశ్లేషాత్మక వివరణ, చమత్కార చంద్రికలు, సంస్కృతాంధ్ర సాహిత్యంలో శ్లోకాలు పద్యాలకు వ్యాఖ్యానం. బహుశా ఈరోజు మీరు కొంత కవర్ చేస్తారేమో దాంట్లో నుంచి. సారస్వత కిరణాలు, పద్య కవితా సంపుటి, ఇవన్నీ కూడా త్వరలో ప్రచురణలోకి రానున్నటువంటి విశేషాలన్నమాట. ఇక్కడ అక్షర శ్రీనాథము, శ్రీనాథ మహాకవి చాటు పద్యాలకు విశ్లేషాత్మక వివరణ అని కూడా ఉంది కనుక ఒక విషయం గుర్తొచ్చి చెప్తున్నాను. పై నెల జూలై మాసం చివరి ఆదివారం నాడు గుంటూరు కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరర్గా ఉన్నటువంటి బాపట్ల నివాసి నందనవనం శ్రీనివాసరావు గారు శ్రీనాథ మహాకవి చాటు పద్యాల మీద గురించి, అందులో ఉన్న హాస్యం గురించి ఉపన్యాసం చెప్తారు. ఈరోజేమో సాహిత్యము, చమత్కార వైభవము, తప్పకుండా చమత్కారం మనం అందరం కూడా ఆస్వాదిస్తాం, ఆనందిస్తాం. పై నెల కూడా కొంచెం దగ్గరగా ఉన్నటువంటి విషయమే మనం ఎంచుకోవడం జరిగింది. ఈ 4 మాటలతో పెద్దలు సాంప్రతి సురేంద్రనాథ్ గారిని మీకు ప్రజెంట్ చేస్తున్నాను. వారిని మనం సత్కరించుకొని కార్యక్రమంలో ముందుకు వెళ్దాము. వారికి ఆతిథ్యం కల్పించి నా మిత్రులు, వారి వియ్యంకులు రవి గారు, మన్యం రవి గారు, మన్యమా సార్, మన్యం రవి గారు, మన్యం అల్లూరు సీతారామరాజు తెలుసు మనకు, తర్వాత మన్యం రవి గారు తెలుసు మనకు. వారంతా కూడా మీ ఫ్యామిలీ మెంబర్సా సార్? సో సురేంద్రనాథ్ గారి సోదరిమణి, సోదరులు కూడా ఇచ్చేశారమ్మా. మీ అందరికీ స్వాగతం తెలియజేసుకుంటున్నాం. మీరందరూ రావడం మాకు సంతోషం. వారిని సత్కరించుకుందాం. ఈ సత్కార కార్యక్రమంలో నాతో పాటు విజయరెడ్డి గారు కూడా పాల్గొంటారు. రండి. సాహిత్యము, చమత్కార వైభవము, శ్రీ సాంప్రతి సురేంద్రనాథ్ గారు. సార్ ప్లీజ్. శ్రీకరమ్ములు శ్రీకరమ్ములు త్రిజగత్ వశీకరములు, శ్రీకరమ్ములు త్రిజగత్ వశీకరములు, అఖిల లోకస్ఫురత్ వాంగ్మయాకరములు, ధర చతుర్ముఖ ముఖ చిత్ సుధాకరములు, స్నిగ్ధ వాగ్దేవి దృం మధుచీకరములు, అక్షరములు అక్షరమ్ములు మము బ్రోచున అక్షయముగా. సభకు నమస్కారము. సభా విభులకు వందనములు. జన వినుత విద్వత్ ప్రభులకు రథజ్ఞ వర్యులకు అభిరామ సుజన సహృదయులు అందరికీ నతులు. ముందుగా వేద విజ్ఞాన వేదిక ఇదొక గొప్ప సారస్వత యజ్ఞ కార్యక్రమం. ప్రతి నెల
ప్రతి నెల ఆఖరు ఆదివారం 14 ఏళ్ళు ప్రారంభమైంది. మధ్యలో 2 సంవత్సరాలు ప్రపంచంలో కాలం స్తంభించిపోయింది. అక్కడ ఏ కార్యక్రమం జరగలేదు. ఆ స్తంభించిన కాలాన్ని మనం పక్కన పెట్టేస్తే పవిత్రమైనటువంటి ఉత్సవాలను జరుపుకునేటువంటి భారతీయ సంప్రదాయంలో ఉన్నటువంటి పుష్కర కాల సమయము చాలా పవిత్రమైనటువంటిది. ఒక పుష్కర కాలంగా ఈ యజ్ఞాన్ని నిర్వహిస్తూ ఈనాడు 150వ సమావేశం అన్నారు. అంటే 3 స్వర్ణోత్సవాలు, ఒకటి కాదు. ఈ 3వ స్వర్ణోత్సవం రోజు ఏం చేశాము? ఏదేదో నా గురించి నాకు తెలియని విషయాలు చెప్పారు. ఎక్కడ దగ్గర తెలియదు, మరి నేను బాధ్యుణ్ణి కాదు. యత్కించిత్ సారస్వత వరివస్యలో ఉపాసనలో తెలిసిన విశేషాలను ముచ్చటించుకోవాలి అన్న అభిప్రాయంతో ఈ అవకాశాన్ని కలిగించినటువంటి ఈ వేద విజ్ఞాన వేదిక కార్యనిర్వాహకులకు వారి ఔదార్యం అది. ఈ అవకాశాన్ని నాకు ఇవ్వటం, వారికి, వారి కార్యక్రమాలను పోషిస్తున్నటువంటి రసజ్ఞులు ఇన్నేండ్లుగా వాళ్లకు చేయూతుగా ఉండటం, వారికి అందరికన్నా కూడా సాహిత్య అభిమానులు, శ్రోతలు, రసజ్ఞులు, శ్రోతలందరికీ, మీ అందరికీ కూడా ముందుగా కృతజ్ఞతాపూర్వకమైన నమస్కారాలు చెబుతున్నాను. ఎందుకంటే ఏ సభ అయినా కూడా ఆలోచించండి, ఎంత కష్టమైన వ్యవహారం అంటే నిర్వహించటం. చాలా, అందులో సాహిత్య సభ అంటే అది మరీ కష్టం. వారు చెప్తున్నారు వారి యొక్క కష్టాలు, సుఖాలు ఇవన్నీ విన్నవించుకుంటున్నారు. ఇన్నేండ్లుగా ఇన్ని సాహిత్య సభలను నిర్విరామంగా జరపడం అంటే సామాన్య విషయం కాదు. అవధాన బ్రహ్మలైనటువంటి తిరుపతి వెంకట కవులు వెంకటగిరి వెళ్ళారు. అక్కడి నుంచి ఆ సందర్భంలో వాళ్ళు చెప్పుకున్న ప్రసక్తి ఒకటి ఉంది. సభను గురించి వాళ్ళు అంటుంటే గుర్తుకు వచ్చింది. సభ చేయించునో లేదో ఎంచు మొదలని సందేహము. ఏదైనా సభ చేయాలంటే హాల్ ఇస్తారా లేదా, వాళ్ళు వస్తారా లేదా, ఒప్పుకున్న వాళ్ళు సమయానికి వస్తారా, అధ్యక్షులు వస్తారా, ఇవన్నీ సందేహమే. సభ చేయించునో లేదో ఎంచు మొదలని సందేహము. ఆ మీద ఈ సభను ఏమింటను లోపమవునో అనుచుని సందేహము. కరెంటు పోతుందేమో, మైక్ పని చేయదేమో, వీడియో వాడు రాడేమో. ఈ సభను ఏమింటను లోపమవునో అనుచుని సందేహము. ఆ పైన ఈ సభను ఏమింటను లాభమవునో అనుచుని సందేహము. ఇంత ప్రయాసపడుతున్నాం కదా, ఇంటికి వెళ్తే మరి మీకేం వ్యవహారాలు పట్టడం లేదా, ఎప్పుడు వాళ్ళని వీళ్ళని ఎంటేసుకుని చేసుకుని సాహిత్యము సమావేశము వ్యవహారాలు చేస్తుంటారు. ఏమింటను లాభమవునో అనుచుని సందేహం. ఊహింప ఈ సభ చేయించడి వారిపో జగతిలో సందేహ సంరక్షకులు. అది వాళ్ళన్న విషయం సందేహం గురించి. అయినా ఇంత కష్టమైనా కూడా చేస్తున్నారు. అందులో ముఖ్యమైనటువంటిది శ్రోతలు. అది ముఖ్యం అండి. ఎందుకంటే శ్రోతారహ, ఒక మహానుభావుడు చెప్పాడు, శ్రోతారో ఏదైనా వేవే అంటే శ్రోతలు ఏ మాటలు చెప్తున్నా వినడానికి ఉండడానికి వినేవాళ్ళు లేకపోతే వక్తారహ కిం కరిష్యంతి, చెప్పేవాడు ఏం చెప్తాడు, వినేవాళ్ళు ఉండాలి కదా. ఇప్పుడు మీరు అందరు ఉన్నారు కాబట్టి అందరు చూసి, అందులో ముఖ్యంగా మా స్నేహిత వియ్యంకులు వీళ్ళని మన్యం వారు అన్నారు. దాన్ని కొంచెం మానిస్తే మాన్యులు అవుతారు. మాన్యులు గౌరవింపదగిన వారు కదా. మరి వీరి సమక్షంలో మా అక్కగారు, మా చెల్లెలు, మా తమ్ముడు, బావగారు వీళ్ళందరూ కూడా ఇక్కడికి ఇందరిని కలుసుకునేటువంటి అవకాశం కల్పించారు మీరందరూ కూడా. నేను జన్మతః సోమర్ని, అందుకని శ్రోతారా యదిన భవే వక్తారా కిం కరిష్యంతి. ఏం చేస్తారు? ఎందుకంటే కారణం చెప్పాడు ఆయన. నగ్న క్షపణక దేశే రజక కిం కరిష్యతి అంటే అర్థం ఏంటంటే, దిగంబర సన్యాసులు నా ఊళ్ళో పోయి డ్రై క్లీనింగ్ షాప్ పెట్టుకుంటా అంటే ఏం జరుగుతుందండి? మరి శ్రోతలు ముఖ్యం కదా. అయినప్పటికీ కూడా అనుభవజ్ఞులైనటువంటి రసజ్ఞ శిఖామణులు, రసికులు, మన తెలుగు భాష సాహిత్యం మీద మక్కువ, తెలుగు గురించి కాంత మాట్లాడుకున్నాను. ఒక తపోదీక్షతో క్రమం తప్పక నిర్వహిస్తున్నటువంటి సభలకు మీ అందరికీ మరొక్కసారి అభినందన చందన మందారాలతో నమస్సులతో ఈనాటి విషయానికి వస్తే సాహిత్యము చమత్కార వైభవం. వీళ్ళు ఏం మాట్లాడతామంటే వారి ముందు నియమాలు చెప్పారు. వారికి
మా సభ కరెక్ట్గా సమయ పాలన ఉంటుందండి. సమయం అంటే రెండు అర్థాలు. సమయము మనకు సమయము అంటే ప్రతిజ్ఞ, అది కూడా ఒక ప్రమేయం. ఇది ఎప్పుడు కాలాన్ని తీసుకుని చేస్తామండి, ఇన్నే చేస్తారన్నారు అంటే అప్పుడు ఏ విషయం మాట్లాడతారంటే కొంచెం ఆలోచించారు, ఏదైనా సరదాగా చెప్పండి అన్నారు. సరే ఇంకేం మీరే ఇచ్చారు, అందించారు విషయము. ఈ చమత్కారం గురించి ప్రసంగించాలంటే చాలా అనుకూలం ఉంది. ఏమిటా అనుకూలం అని చెప్పంటే, ఏది ఒక కేంద్రీకృతమైనటువంటి విషయం కాదు కదా. వామన చరిత్రో, గజేంద్ర మోక్షమో, రామాయణమో మరొకటే అయితే ఇక్కడ ప్రారంభించాలి, ఇన్ని విషయాలు చెప్పాలని చెప్పదలుచుకున్న దానికి ఎంత రాసుకుని వచ్చినా ఆ చెప్పేది కొంత చెప్పేటి లోపలనే ఈ సంకేతాలు వస్తుంటాయి. మరి ఇప్పుడు చమత్కారాల గురించి మాట్లాడుకుంటాం అనుకోండి, దానికి అటువంటిది ఏమీ ఇబ్బంది లేదు. ఎక్కడ ఎప్పుడు ఎట్లా ప్రారంభించినా ఏమీ ఇబ్బంది లేదు. ఒక రైల్వే స్టేషన్లో రైలు కోసం కాచుకుని కూర్చున్నప్పుడు టైం గడవడానికి టైం పాస్ అంటారు. అప్పుడప్పుడు ఇంగ్లీష్లో చెప్పుకుంటే బాగుంటుంది అన్నారు కదా వాళ్ళు. కాబట్టి టైం పాస్ కోసం మనం ఏం చెప్తాం, ఏదో కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటాం. కబుర్లు చెప్పుకుంటూ కూర్చుని ఎక్కడ ప్రారంభిస్తాం, ఎవరేం చెప్తున్నారు ఏముంది, ఇంతలో రైలు వస్తున్నట్లు వస్తుంది. వెంటనే ఏం చేస్తాం, అప్పటికప్పుడు ఆపేసి ఎక్కడిదక్కడ వినబడి అక్కడ చక్కడ పెట్టి కంపార్ట్మెంట్లు ఎక్కడానికి పరిగెడతాం కదా, అయిపోతుంది. కాబట్టి సాహిత్యంలో చమత్కారం అంటే దేనికదే, ఎప్పటికప్పుడే. కాబట్టి సమయము అన్న సంకేతము రాకముందే, వచ్చినా రాకపోయినా, లేక రాకముందే ఉపన్యాసానికి సన్యాసం ఇప్పించవచ్చు. కాబట్టి చాలా చక్కని విషయం, అనుకూలమైనది. సరే, సాహిత్యం అంటే మన సాహిత్యం, మన సాహిత్యంలో చమత్కార వైభవం. మన సాహిత్యం అంటే ఏమిటి, సంస్కృతాంధ్ర సాహిత్యం. సంస్కృతాంధ్ర సాహిత్యంలో తెలుగు అన్నారు కదండి, సంస్కృతాంధ్రము అని మళ్ళీ సంస్కృతాన్ని ఎందుకు తెచ్చిపెట్టారంటే కారణం ఉందండి. అమ్మ భాష తెలుగు, అమ్మమ్మ సంస్కృతము. అమ్మ భాష తెలుగు, అమ్మమ్మ సంస్కృతము. అలరి ముద్దులకు ఆంధ్రమవుచు, రెండు కలిసినప్పుడు ఆంధ్రం అమ్మాయి. సకల భాషలకును జన్మనిచ్చినదైన జనని సమస్త భాషలకు దైవత భాష అన్నారు కదా. తెలుగు మీద ప్రేమ వెలయునంతో. సంస్కృతానికి తెలుగు మీద చాలా అభిమానం, తెలుగులో బాగా కలిసిపోయింది. అంటే తెలుగులో సంస్కృతం ఎంతో గొప్పగా ఒదిగిపోయింది. ఒక సంస్కృతమేమి, తెలుగులో తమిళము, కన్నడము, మలయాళము, ఉర్దూ, పారసీకము, ఇంగ్లీషు, అసలు ఇప్పుడు మాట్లాడే భాషలో తెలుగు ఎంత ఉందనేది మనకు తెలియదు. అన్నీ కలిసిపోయింది. దీనికి కారణం ఏంటంటే తెలుగువాడు చాలా విశాల హృదయుడు అండి, అందరినీ ఆదరిస్తాడు. ఎంత విశాల హృదయుడు అంటే ఎవరైనా వస్తే మీరు ఇంట్లో ఉండండి, నేను బయట పోయి నిలబడతాను అంటాడు. ఇప్పుడు మన భాషలో కూడా అన్ని పదాలు మర్చిపోయి తెలుగు బయట నిలబడిపోయింది. నేను ఎక్కడున్నాను, ఏ రూమ్లో ఉన్నానని వెతుక్కుంటాను. అటువంటి సమయంలో ఇటువంటి సమావేశాలను ఏర్పాటు చేసి చెప్పుకుంటే ఓహో మన తెలియదిగిదా అని మనం గుర్తించడానికి అవకాశం ఉంటుంది. అందుకే కృష్ణదేవరాయల వారు ఏమన్నారు, దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు. ఆ మహానుభావుడు ఇప్పుడు వస్తే ఈ పరిస్థితి చూస్తే దేశ భాషలందు తెలుగు లెస్ అంతే అని ఉండేవాడు. అయినప్పటికీ కూడా తెలుగు కవితల సౌందర్యం అలరుచుండు, తెలుగు కవితల సౌందర్యం అలరుచుండు, తెలుగు పలుకుల సంగీతం అలుకుచుండు. ఆ తెలుగు పద్యం రాస్తేనండి వసుచరిత్రకారుడు ఆయన రాస్తాడు, వసంతకాలం లలనాజనాపాంగ వలనావసదనంగ తులనాభికాభంగ దోఃప్రసంగం. ఎలా వెళ్ళిపోతుందంటే అది మన పోతన గారిని తీసుకుంటే మందార మకరంద మాధుర్యమునది అలా గాల్లో వాయిస్తున్నట్టు వెళ్ళిపోతుంది. తెలుగు పలుకుల సంగీతం అలుకుచుండు, తెలుగు పలుకుల నాదము చెలగుచుండు. ఆ నాదం ఉంటుంది, అది ఒక విచిత్రమైన వేదస్వర విన్యాసం. అది తెలుగు వెలుగును సంస్కృత దీప్తి వలన. అందుకని మనం మన సాహిత్యం అంటే సంస్కృతాంధ్రాలు అన్నాం. సరే, చమత్కారం అన్నాం. ఇంతకు చమత్కారం అంటే ఏమి, ఇది చెప్పాలంటే కష్టమే కొంచెం. అయినప్పటికీ కూడా ఏమంటే చిత్త విస్తార రూప తత్ పర్యాయ విస్మయ అన్నారు పెద్దలు. అంతేకాదు లోకాతీతం వస్తు దృష్ట్యా చిత్తస్య ఆనందహేతవు
అంటే లోకాతీతంలో సామాన్యంగా కనపడేటువంటి పై కనపడేది కాకుండా దానికైనా భిన్నంగా కొంచెం ముందుగా ఒక స్ఫురణ, ఒక రేఖ కనబడి చిత్త మనో వికసనానికి ఉల్లాసానికి కారణమై ఆనందానికి కారణమైనటువంటి ఒకటి ఇది అంటే ఏదో తెలియదు, ఇది అదే అని చెప్పలేము దాన్ని మనం. అంటే ఇది మనం సినిమా కదా, ఇది చలనచిత్ర సీమ తెలుగు ఇక్కడే వర్ధిల్లింది కదా. గుండమ్మ కథ సినిమా అందరికి తెలుసు కదండి, ఈ జనరేషన్లో వాళ్ళందరికీ తెలిసిందే కదా. దాంట్లో ఎన్టీ రామారావు గారు వచ్చి సావిత్రి గారి చేత ఒక లేఖ రాయిస్తారు. అయ్యోయ్, ఇక్కడ నాకు ఒక బుల్లెమ్మ ఉన్నది, బుల్లెమ్మకు నేనంటే చాలా ఇదంటే ఇది ఏదో చెప్పడు, అది చమత్కారం. కాబట్టి చమత్కారం అంటే ఏమేమి నన్ను అడక్కండి, ఇదంటే ఇది, అదంటే అదే. కాబట్టి ఆ ఆనందాన్ని కలిగిస్తుంది అని. ఎందుకు వస్తుంది? ఏదో విషయం చెప్తుంటాం, ఊరికే చెప్తే ఎట్లా? మన భోజనం తీసుకోండి, ఉప్పు కారం లేకుండా పచ్చం భోజనం, చప్పిడి భోజనం పెడితే ఏం రుచి ఉంటుందండి? కొంచెం కారం ఉండాలి, ఉప్పు ఉండాలి, వగరు ఉండాలి, అన్ని రకాలు కలిస్తేనే కదా భోజనం. అట్లాగే ఏ విషయం మాట్లాడినా, చెప్పినా, వర్ణించినా ఊరికే కట్టే కొట్టే తెచ్చే అని 3 ముక్కలు ఆటాడుకుంటే ఏం లాభం? ఒక పద్యంలోనే ఉంటుందా చమత్కారం? పద్యరచన చేసేవాడికి చాలా గొప్పవాడు కదా అని పద్య కవికి చాలా ప్రాభం పల్లకిని ఎక్కిస్తాం. దానిలో కూడా రసం ఉండాలిగా, ఏదో ఆనందం ఉండాలిగా. లారీ ఢీ, ఇది శార్దూలం. తల్లి నిన్ను దలంచి పుస్తకము చేతన్బూని తిన్నన్న దాంట్లోనే లారీ ఢీ 10 మంది ఠా పడవ బోల్తా యాత్రవాసుల్ హరి. ఇది తల్లి నిన్ను దలంచి పుస్తకము చేతన్బూని నీవు నా లారీ ఢీ 10 మంది ఠా పడవ బోల్తా యాత్రవాసుల్ హరి. ఇది శార్దూలమే, అది శార్దూలమే. సారా బాబుల పట్టివేత, ఒక కబ్జాదారుపై కేసు, రాస్తా రోకో, అధికారి ఇంట ధర్నా, సర్పంచ్ కిడ్నాప్తో చోరీ. ఇవి పత్రికా ప్రకటనలు. పత్రికల్లో హెడ్లైన్స్గా వచ్చే వాళ్ళని పేరిస్తే కూడా పద్యమయ్యే సౌలభ్యం తెలుగు భాషలో ఉంది, దాన్ని గమనించండి. ఇది భాషలో ఉన్న చమత్కారం. మన చూడండి, చెప్పే విషయము, శ్రీకృష్ణుడు ఏం చేశాడండి? అంత పెద్ద మహావిష్ణువు గారు శ్రీకృష్ణుడు అయినప్పుడు పక్కింట్లో గొల్లపిల్ల వాళ్ళ ఇంట్లోకి పోయి పాలు, పెరుగు, వెన్న దొంగిలించుకుని వచ్చాడు. ఇది మామూలుగా చెప్తాం, శ్రీకృష్ణుడు చిన్నప్పుడు చాలా అల్లరి చేశాడండి, పిల్లలు చేయడం ఏంటి, మనం ఊరికే చెప్తాం. కానీ వేమన గారు ఎలా చెప్పారు తెలుసా అండి? మానవుల్లో ఉన్న బలహీనతను కూడా పైకి తెచ్చి చెప్పాడు. ఏం చెప్పాడు ఆయన? పాలసాగరమున పవళించిన వాడు గొల్ల ఇండ్ల పాలు కోరనేల. ఉండేది పాలసాగరంలో, ఆయన గొల్లవాళ్ళ ఇంట్లో ఒక గ్లాసు లోట పాలు ఎందుకండి అంటే, చెప్తానైనా వినండి, ఎదుటివారి సొమ్ములు ఎల్లవారికి తీపి. తన దగ్గర ఉండేది కాదు, వాడి దగ్గర ఉండేది. ఎంత గొప్పగా చెప్పారండి. చమత్కారం అర్థం అవుతుంది ఇప్పుడు, కొంచెం బాగుంది. విష్ణువు గారికి ఆయుధాలు ఉన్నాయి. ఆయన శంఖం పాంచజన్యము, చక్రము సుదర్శన చక్రము, ఖడ్గము నందకము, గద కౌమోదకి, విల్లు చారుంగము. ఈ చారుంగముతో సుమాలి అనే రాక్షసుడిని సంహరించాడు ఆయన. విల్లు ఎలా ఉంటుందో మనకు తెలుసు, తెలుగు సినిమాల్లో మనకు చూపించారుగా, అందరు కూడా ఇలా తిరిగి ఉంటుంది. ఆ విల్లు ఇలా మధ్యలో పట్టుకుంటాం. దీన్ని పట్టుకోవడానికి, ఆ విల్లును పట్టుకునే పిడికిటి భాగాన్ని కౌను అంటారు భాష. మనం మామూలుగా దాన్ని ఏమంటాం చెప్పండి? విల్లుని పట్టుకోవడం తెలుగులో చెప్పండి అంటే మనకు తెలియదు, కానీ దాని పేరు కౌను. పట్టుకోవడానికి విలుగా పైన దీన్ని తగిలిస్తాం. అదేగా రాముల వారు చేస్తుంటే చోదన సిరిగిపోయింది పట్టుకుంటుంటే, ఈ పట్టుకునేదాన్ని గుణము లేదా నారి అంటారు. నారి అంటే ఈ నారి అయినా ఏ నారి అయినా సరిగ్గా నిర్వహిస్తే బాగా ఉంటారు. అంటే నారి, ఇది నారి గుణం. ఆ వింటికి పైన ఇలా ఉంటుంది, దాన్ని కొప్పు అంటారు. ఈ పిడికిట దాన్ని పట్టుకుని ఈ గుణాన్ని సంధించి కొప్పును తగిలిస్తే విల్లు అవుతుంది. ఆ విల్లుని సంధించారు, దాన్ని పట్టుకున్నారు. ఇప్పుడు చరం వేయాలి. ఇలా పట్టుకుని బాణం ఇలా లాగారు. లాగితే ఆ విల్లు ఇలా ఉండేది ఏమైందండి? ఇలా ఆయన వైపు వంగింది. రాయల వారు ఏమంటారంటే,
ఆ శార్ంగము అనేటువంటి ధనుస్సును అలా వంచితే పట్టుకుని సంధిస్తే అది ఆయనకు నమస్కారం చేస్తుందా అన్నట్టుంది. ఎందుకు నమస్కారం చేస్తుంది? దానికి ఏం కోరాలి వరము అంటే అది చెప్తుందట, అయ్యా నువ్వు శ్రీకృష్ణుడి అవతారంలో మధురానగరం వెళ్ళావు, అక్కడికి వెళితే నీకు ఒక ఆమె ఒక పువ్వుల మాలను కట్టి తెచ్చే ఆమె నీకు కనపడింది. ఆమె చాలా సౌందర్యవతే కానీ గూని ఉండి 3 వంకర్లు ఉండిపోయాయి. నాజూకైన నడుము ఎక్కడుందో కూడా ఉన్నది కానీ తెలియనంతగా వంగిపోయిందయ్యా. మంచి కేశపాశము సౌందర్యం ఉన్నది కానీ లేదు. అందరికీ తెలిసి ఎవరో కుబ్జా. ఆయన ఏం చేశారు? ఆమెను పట్టుకుని అలా ప్రేమగన్నాడు. వెంటనే ఆమెకున్న 3 వంకర్లు పోయి లోకోత్తరమైన సౌందర్యవతి అయ్యా నన్ను కృష్ణ నన్ను తరింపజేయన్నది ఆమెను అనుగ్రహించాడు. ఈ గాథ తీసుకున్నారు. ఆ విల్లు అంటుందట, ఏమయ్యా నువ్వు ఆమె మీద అంత కరుణ చూపించి మా 3 వంకర్లో ఉన్న ఆమెను సమాంగిక చేశావే, ఎందుకు చేశావు చెప్పు? పిడికెడు కౌను, ఆమెకున్న నాజూకైన నడుము చూశావు, పిడికెడు కౌను కొప్పు, ఆ కేశపాచంలో ఉన్న సౌందర్యం చూశావు, చూసి ప్రేమను త్రివక్ర సమాంగి చేసిటివి, ప్రేమతో ఆమెను చేశావు. మరి నా సంగతి ఏమి? నేను కూడా పిడికెడు కవును, ఇందాక అనుకున్నాగా మధ్యలో పట్టుకునేది పిడికెడు కవును, కొప్పు చూశాంగా అది ఉన్నది నాకు. ఈ 2 కాక నా దగ్గర పైపెచ్చు గుణంబును కలిగి ఉంటే. ఎంత గొప్ప మాట అండి! ఆ గుణము అనేదానికి నాకు అవి 2 కాక నాకు నడవడిక శీలం కూడా ఉన్నది. కాబట్టి ఏర్పడక నిజ త్రివక్రతను, నాకున్న 3 వంకర్లు కూడా పోగొట్టి నన్ను కూడా సమం చేయవయ్యా అని నమస్కరిస్తున్నటువంటి శార్ంగమునకు నమస్కారము అంటాం. మన కవులందరికీ కూడా ఆడవాళ్ళందరి ముఖాలు కూడా చంద్రబింబాలే. వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. ఒప్పుకుంటారా? సరే చూద్దాం, ఒప్పుకుంటారా ఒప్పుకోరో మనమే చూస్తాం కదా. కానీ ఆ చంద్రబింబంలో వస్తేటువంటి ఆ చంద్రుడి ఆకారం కాదు, అది చంద్రుడిలో ఉన్న ఊరికే గుండ్రటి ఆకారం అంటే అప్పడంలాగా ఉందన్నా సరిపోతుంది, అరిసెలాగా ఉందన్నా సరిపోతుంది. ఆ ఆకారం కాదు, ఆ చంద్రుడి యొక్క వెన్నెల్లో ఉన్న ఆహ్లాదకరము ప్రసన్నత, ఈ ముఖం చూస్తే అంతటి ఆనందం కలుగుతున్నది. ఎప్పుడూ చిరునవ్వుతో ఉండు, మనసు ప్రసన్నంగా ఉంటుంది అని పోలుస్తారు. అయితే ఈ చంద్రుడిలో ఉన్న కాంతి ఈ కావ్యనాయక ముఖంలోకి ఎలా తేవాలి అంటే, శ్రీహర్షుడు అని ఉన్నాడు, విద్వదౌషధం నైషధం విద్వదౌషధం అని నైషధ కావ్యం రాశాడు. దానిలో దమయంతి సౌందర్యాన్ని చేయడానికట అన్ని చేసి ఆమె ముఖము చంద్రబింబంలాగా సరే, కానీ ఆ కాంతి ఎలా తీసుకురావాలి? చంద్రుడిలో ఉన్నటువంటి ఆహ్లాదకరమైనటువంటి ఆ వెన్నెల కాంతి, విసిమి కాంతి తేవాలి అంటే ఏం చేయాలి అని చెప్పని ఘృతసారమివేందు మండలం చెయ్యి తీసుకుని చంద్రుడి నుంచి అలా గిల్లుకున్నాడట. కొంచెం ఏముంది, ఇట్లా ఉన్నాడు పచ్చగా, కొంచెం తీసుకుంటే ఏం పోతుందని అలా గిల్లుకున్నాడు. గిల్లుకొని అది తీసుకొని దమయంతి ముఖంలో పెట్టేశాడు. ఆయన పని అయిపోయింది, చంద్రుడి పని అయిపోయింది. గిల్లుకున్నాడుగా, అక్కడ గుంట ఏర్పడింది. మరి ఏమవుతుంది అది? అది ఎందుకు చేశాడు ఆయన? వేధస బ్రహ్మగారు దమయంతి వదనాయ, దమయంతి గారి ముఖ సౌందర్యంలో శోభ కోసము చంద్రుడిని అలా గిల్లుకున్నాడు. ఆ గుంట పడేటప్పటికి ఏమైంది? ఆయన ఎక్కడుంటాడు? ఆకాశంలో ఉంటాడు. ఆకాశం ఎలా ఉంటుంది? నీలంగా ఉంటుంది. అది ఒక కాన్కేవో కాన్వెక్సో ఏదో చూడండి, ఏ మిర్రరో అది అలా తయారైపోయేటప్పటికీ ఈ ఆకాశంలో ఉండే నీలమ నలుపంతా పోయి చంద్రుడిలో పడిందట. పడి అది ఫలిఫలించి అది ధృత గంభీర ఖని, ఆ గంభీరంగా బాగా లోతుగా గుంట పడేటప్పటికీ ఖని, లోతైన గుంటలో ఖనీలిమా, అంటే ఆకాశం, ఆకాశం యొక్క నలుపుదనము ఆ చంద్రుడి దీనిలో పడి చంద్రుడిలో నల్లగా కనబడుతున్నాడయ్యా. చంద్రుడి సౌందర్యం ఈ ముఖ సౌందర్యంతో అలాగ తగ్గిపోయింది. ఊరికే చంద్రుడు అంటే ఏం లాభం అండి? ఆ పదాలు కూడా చూడండి, ధృత గంభీర ఖని ఖనీలిమా, బాగుంది. ఇదే అంటే మరి అదే చంద్రుడికి ఆ నలుపు ఎలా వచ్చిందని భోజరాజు గారికి కూడా సందేహం వచ్చింది. మరి భోజరాజు గారికి సందేహం వస్తే అంటే నా పక్కనే భవభూతి దండి వీళ్ళందరూ ఉన్నారుగా, వాళ్ళందరూ ఏవేవో చెప్పారు. నాకు నచ్చలా. కాళిదాసుని పిలిచాడు. ఏమండి కాళిదాస్ గారు, ఈ చంద్రుడిలో మనకి నలుపు కనపడుతుంది, నాకేదో అనుమానము. వీళ్ళందరిని అడిగితే అన్నారు అంకం కేపి శశంకిరే,
కొంతమంది అన్నారు కదా, ఏమండి మన అందరికీ పుట్టుమచ్చలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి కదా, అలాగే చంద్రుడిలో కూడా ఇది ఒక మచ్చ అండి, అంతే, అందులో ఏం విశేషం లేదండి అన్నారు కొందరు. బాగుంది. మరి మరికొందరు ఏమన్నారు అంటే, ఇంకొందరు అది కాదండి, జలనిధే పంకం, సముద్రంలో ఆటుపోట్లు వస్తుంటాయి. మీరు సముద్ర తీరంలోనే ఉన్నారు, వెన్నెల పున్నమి నాడు వచ్చేటప్పటికి సముద్రంలో వచ్చేస్తుంది. ఆ సముద్రంలో రత్నాలు, రాళ్ళు, రప్పలు అన్నిటితో పాటు బురద ఉంది. ఈ బురద పైకి ఎగజెమ్మిందంట, ఎగజెమ్మి చంద్రుల్లో పడిందట. ఈ సముద్రంలో ఉన్న బురదేనండి ఆ చంద్రుల్లో నలుపు అని కొంతమంది అన్నారు. కొంతమంది అని అబ్బెబే ఏం మాట అంటారండి, అలా కాదు. ఈశ్వరుడు ఏం చేశాడు, పరమశివుడు యజ్ఞం ఒకటి జింకగా మార్చి తీసుకెళ్ళాడు. ఆ కథ ఇప్పుడు వద్దులండి, అదే జింక. ఆయన హరిణధరుడు ఆ జింకను పట్టుకున్నాడు కదా, అలాగే ఈ చంద్రుణ్ణి కూడా తల మీద పెట్టుకున్నాడు. అంగా ఆ జింకనే ఈయన దీనిలో ప్రతిఫలించింది, ఈయన హరిణాంకుడయ్యాడు. ఆ చంద్రుడిలో ఉన్నటువంటి జింక అది ఇదే ఉంది. సారంగం కతిచిచ్చ సంజగదరే, కొంతమంది ఎలా అంటున్నారు. మరికొందరు వచ్చి అబ్బే ఏం చెబుతున్నారండి మీరంతా, మీకు జ్యోతిష శాస్త్రమే తెలియదండి, ఇన్ని గ్రహాలు ఉన్నాయి, సూర్యుని చుట్టూ భూమి తిరుగుతోంది, భూమికి ఉపగ్రహం చంద్రుడు, చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతున్నాడు, మధ్యలో సూర్యుడు రావాలి, ఆ సూర్యుడు వెనకల ఉన్నప్పుడు భూమి నీడ చంద్రుడిలో పడుతుంది. భూఛాయం ఐచ్చన్ పరే, ఇది భూమిలో ఉన్నటువంటి నీడ ఈ నలుపు. ఇందరు ఇన్ని కారణాలు చెప్పారు అని ఇంకా ఏమనబోతుంటే స్టాప్ అన్నాడు ఈయన కాళిదాస్ గారు. అని మహారాజా అవన్నీ వద్దండి, కట్టిపెట్టండి, నా అభిప్రాయం చెబుతాను వినండి. ఇందౌ యత్ దళితేంద్ర నీల చకల శ్యామం దరీ దృశ్యతే, ఈ చంద్రుడిలో కలిపేటువంటి మనోహరమైనటువంటి ఆ నలుపుదనం ఏమిటి అంటున్నారా? అది ఏమిటంటే తత్, అది సాంద్రం నిశిపీతం అంధతమసం కుక్షిస్థం ఆచక్ష్మహే, బాగా చీకట్లు ఉన్నాయండి, చంద్రుడు ఉదయిస్తే ఆ చీకట్లు ఏమైపోతాయండి, మాయమైపోతాయి. మాయమైపోయి కాంతి వస్తుంది. అందులో శరత్కాలం పున్నమైతే ఇంక చెప్పనక్కర్లేదు, ఎంత మనోజ్ఞంగా ఉంటుంది. మరి చంద్రుడు వచ్చినప్పుడు వెలుగులన్నీ విరజిమ్ముతాయి, ప్రసరిస్తాయి. అవి సూర్యుడి ఎండలాగా తాపాన్ని కలిగించవు, బాగా ఉంటుంది. కాబట్టి ఈ చంద్రుడు వస్తే చీకట్లు మాయమైంది. ఎక్కడికి పోయాయి అవి? ఎక్కడికి పోలేదండి, ఆ చంద్రుడు వచ్చి ఆ చీకట్లను తాగేసాడు. ఆ చీకట్లను తాగేస్తే అవన్నీ పోయి ఆయన బొజ్జలో కూర్చున్నాయి. అదేగా మనకు కనపడేది. తత్ సాంద్రం నిశిపీతం అంధతమసం, ఆ చీకట్లను చంద్రుడు తాగేస్తే అది ఆయన కడుపులో ఉండి మనకు కనబడుతున్నది. అందుకే కవికుల గురువు అందుకే అయ్యాడు. కాళిదాసు గారు అన్న ఈ మాటను మన పింగళి సూరన్న గారు పట్టుకున్నారు. ఓ చంద్రుడు చీకట్లను తాగేశాడు. ఆయన ఒక కావ్యం రాశాడు, ప్రభావతి ప్రద్యుమ్నము అని. ప్రభావతి అని వజ్రనాభుడు అనేటువంటి రాక్షసుడి అమ్మాయి, చాలా అందగత్తే, చెప్పనక్కర్లేదుగా, అందగత్తే అయి తీరాది, వేరే ఆల్టర్నేటివ్ లేదు. శ్రీకృష్ణుడు వారున్నాడు, శ్రీకృష్ణుడి కొడుకు ప్రద్యుమ్నుడు. ప్రద్యుమ్నుడు అంటే మన్మధుడే. ఎలాగా అంటే కుమార సంభవ కథలో పరమేశ్వరుడు ఆయన అగ్నితో దహింపజేస్తే రతీదేవి చాలా హృదయ విదారకంగా రోధించింది, నా భర్త ఇలా బూడిదైపోయాడు, శరీరం లేదు ఎట్లా. పార్వతీదేవి కరుణించి పరమశివుడితో ఆయన బతికించండి అని. దేవి ఆయన అనంగుడైపోయాడు, అయినా కూడా అతనికి ఇస్తాను, అతను పోయి శ్రీకృష్ణుడి కుమారుడుగా బాగా అందగాడుగా పుడతాడు ప్రద్యుమ్నుడి రూపంలో అని ఇచ్చారు ఆయన. అందుకని ప్రద్యుమ్నుడు మన్మధుడు, ప్రభావతి రతిదేవి, వీళ్ళిద్దరి కార్యం గురించి రాశారు. ఆయన ఏమంటాడంటే, కాళిదాస్ గారి చీకటి గురించి చెప్తోంది కదా అని, చంద్రభీత ఘనధ్వాంత సంచయమున అని మొదలుపెట్టాడు. చంద్రుడు వస్తే చీకట్లను తాగేశాడన్నారుగా, అందుకని చంద్రుడు అలా కొద్ది పైకి వస్తుంటే ఈ చీకట్లకు భయం అయింది. అమ్మ బాబోయ్ చంద్రుడు వచ్చేస్తున్నాడు, తాగేస్తాడని. ఆ తాగకుండా పోవాలంటే ఎక్కడ పోయి దాచిపెట్టుకోవాలిగా, ఎవరినైనా రక్షణ పెట్టుకోవాలి. అందుకని అవి ఏమయ్యాయి, ప్రభావతి కనపడ్డింది వాళ్ళకు. ఆహా ఈమెను ఆశ్రయిద్దామని వెళ్ళింది. ప్రభావతి చూసింది అలాగా, అమ్మా చంద్రుడు ఉదయిస్తున్నాడు, మమ్మల్ని తాగేస్తాడే, మమ్మల్ని కాపాడు అన్నాడు. ఆ సంతేనా అని చంద్రుడు ప్రభావతిలో చేసి రాండి నా వెనక్కు అని ఆమె ఏం చేసింది, వాటికి అభయం ఇచ్చి
వేణీభరంబను నెపము నామ కొప్పు జడ అనే నెపంతో ఆ చీకట్లను వెనకాల పెట్టుకున్నాడు. ఏమి చమత్కారం అండి! ఆమె కేశపాశం ఎంత చిక్కగా ఉంది, ఎంత దట్టంగా ఉంది, ఎంత నల్లగా ఉంది. ఆ ఘనధ్వాంత అన్న ధ్వాంత అంటే చీకట్లు, ఘనము అంటే గొప్ప చీకట్లు, ఘనము అంటే మేఘము అని అర్థం. ఘనాఘన సుందర అని పాట పాడారుగా భక్త తుకారాం గారు. కాబట్టి ఘనము అంటే మేఘం, మేఘాన్ని కూడా కుప్పుతో పోలుస్తారు. మరి అంత మేఘము చీకట్లు రెండిటిని కలిపి శబ్ద ప్రయోగం చేయడం ఇంకా గొప్పతనం లేషలో. అలా అభయమిచ్చి జడ అనే నెపంతో తనకు వెనక వేసుకున్నది. ప్రభావతికి ఎంత ధీమా! చంద్రుడు వచ్చి అడిగితే నా చీకట్లు నువ్వు తీసుకున్నావు ఇచ్చేస్తావుగా అని అడిగితే ఏం చేయాలి అంటే, ప్రభావతికి ఎంత ధీమా అంటే చంద్రుడు ఏం చేస్తాడు, చంద్రుడు రాలేడు. ఎందుకంటే ఆమెకు తానవి తరుణి మొగము చంద్రుని కైకొనవి, ఈమె యొక్క ముఖ సౌందర్యం చంద్రుని లెక్క చేయదు అనేదానికి ఇంతకన్నా మీకు రుజువు ఏం కావాలి? ఎవడైనా మనల్ని రక్షించంటే వెంటనే వెనకాల పెట్టుకుంటాం కదా, నాన్న నన్ను నిలబడతాను. మరే బాగుంది, చంద్రుడు ఇంత గొప్పగా ఉన్నాడు, ఇంత బాగా ఒక్క చంద్రుడు ఒక్క నలుపు. దీని మీద ఎన్ని ఊహలు చేశారండి. సరే, వీళ్ళందరూ మహాకవులు, పండితులు, రాజసభల్లో ఉన్నవారు, కావ్యాలు శాస్త్రాలు చదివి ఇన్ని చేశారు. మరి సామాన్యుడైతే ఒక జానపదుడు, మన విషయం అన్నమాట ఇది. మనకు మాత్రం ఇటువంటి భావాలు ఉండవా? మరి మనకు చంద్రుడు కనపడ్డా, మనకు మన భార్య ఇల్లాలు సౌందర్యవతి కాదా? ఎప్పుడు ముచ్చట్లు ఆడమా? ఉంటాయి, అది కూడా ఉన్నాయి. ఎంత చక్కని ఇల్లాలు సంసారం. మరి సామాన్య జీవనమే అయినప్పటికీ కూడా మనసులో ఆ భావన కోమలత్వం ఎక్కడికి పోతాయండి? వాడు చమత్కరిస్తుండేడు అప్పుడు, ఎంత బాగున్నావే, నీ ముఖం చంద్రబింబం లాగుంది. ఆమె కలుక, నా ముఖం చంద్రుల్లో నల్లపు ఉంది, నా ముఖంలో నల్లపు ఎక్కడుంది? ఆమె ఈ చమత్కారాలు చిరుకులు మనందరి జీవితాల్లో అనుభవించాను. 40 ఏళ్ళు లెక్క వెళ్ళిపోతే గుర్తొచ్చేస్తాయి. కొంతమందికి 30 ఏళ్ళు, వాడిని చూసి చెబుతున్నాను. ఎవరికైనా కూడా అట్లా కొత్తల్లో ఈ చమత్కారాలు సరే. ఈ మగడు ఏం చేశాడు, వీడు పొలంలో పని చేసుకునేవాడండి. ఇంట్లో భార్య ఏ రోజు ఇంటి పనులు చేసుకుంటుంది. పొలం పని చేసుకుని ఇంటికి వచ్చాడు, తలుపు తట్టాడు. ఈమె మొగుడు వస్తాడు, వంట చేసి పెట్టాలి, తయారైతోంది ఇల్లాలు. ఆ కాలంలో గ్యాస్ స్టవ్లు ఇవే లేవుగా, కట్టెల పొయ్యి పెట్టాలి. ఆ వంటిల్లో ఒక మూలలో ఉంటుంది, దానిలో పొగ, ఆ పొగ మసిచూరిన పాత్రలు. కానీ వచ్చి తలుపు తట్టాడే తొందర, అందులో పైన చిందరవందరగా చెమటలు కడుతూ జుట్టు పైబడి ఆ ముఖంతో ఇలా అనుకొని పైకి వెళ్ళింది. ఆమెకేమైంది, ఇక్కడంతా మసి అయింది. అది పోయి ఎక్కడ తగిలింది, ముఖం మీద పడ్డది. మరి ఇట్లా అనుకొని పోయి తలుపు తీసి చూసింది. చూస్తేనే మొగుడు లోపల రాలే, ఆ ముఖం మీద చూస్తూ ఓహో నవ్వుతున్నాడు. ఏంట్రా విలాసం అంటే, నేను నిన్నప్పుడు చంద్రబింబి అంటే నువ్వు అలిగావు, నా ముఖంలో మసిలేదని. ఈనాడు ఏమైంది, నువ్వే దాన్ని నిరూపించావు కదా. వంట ఇంటి పనులనంటిన మసిచేయి సోకియుండ. ఎంత తెలుగు, ఇంత చక్కని తెలుగు రాసింది రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు. వంట ఇంటి పనులనంటిన మసిచేయి సోకుచుండ, చంద్రసుందరముగా ఇంపు గొలుపు ఇల్లాలి మోమును నగుచునున్నవాడు మగడు చూచి. ఇప్పుడు చూసి నవ్వుతున్నాడు. చూసావా, నేనంటే నువ్వు కోప్పడ్డావు, ఇప్పుడేమైంది చూడు, నువ్వే నిరూపించావు. ఎంత చక్కని భావన అండి. సామాన్యులు ఇది చెప్పిండేది ఎవడు? మన తెలుగువాడు. ఎప్పుడు? 2500 సంవత్సరాల ముందు ప్రాకృత భాషలో ఆ జానపదులు వాళ్ళ హృదయంలో చెల్లెలిచ్చినటువంటి కుసుమించినటువంటి భావ పరిమళాలను ప్రాకృత భాషలో గాథ అనే ఛందస్సులో వాళ్ళు చెబితే, దాన్ని మన తెలుగు చక్రవర్తి శాతవాహన చక్రవర్తి వాటిని సంకలనం, ప్రపంచంలో మొట్టమొదటి సంకలన గ్రంథం 700 గాథలను సమకర్చి దాన్ని రక్షించి పెట్టాడు మన కోసం. దాని మీద సంస్కృత ఛాయ, దాని మీద ఇంతో మనకు రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు ఒక 100 ఏళ్ళ క్రితం దాన్ని అనువదించారు చక్కగా. ఆ సౌభాగ్యం మనకు తెలుస్తుంది. మరి ఆ ప్రాకృతం ఎలా ఉంటుంది వాళ్ళు మాట్లాడుకునేది అంటే, ధారిణియే మహాణస కమ్మ లగ్నమసి. సార్ మనం కొంచెం పని ఉంది సార్, ఇప్పుడే అంటాను. నేను ప్రాకృతంలోనే అని ఉదాహరించడం మొదలు పెడతాను. కాబట్టి ప్రాకృత భాష ఉదాహరణకు చెబితే ఇప్పటికీ ఉంది. కానీ ధారిణియే మహాణత కమ్మలగ్నమసి
మలి అయేణ హత్తేణ ఇలా ఉంటుంది ఆ ధోరణి. అయితే మన తెలుగులో భాషలో పదాలన్నీ కూడా ప్రాకృత భాషలో నుంచి వచ్చాయి. అచ్చ తెలుగులో పొట్ట, అత్త, లోట, చెంబు ఇవన్నీ ప్రాకృతంలో. ఇవే మరాఠీలో ఉన్నాయి, ఏ భాషలో ఉన్నాయి. మహారాష్ట్ర, ఆంధ్ర ఒకటిగా ఉన్నప్పుడు ప్రాకృతం అక్కడ. అంటే ఆనాటి దాంట్లో వాడుకున్నటువంటి భావాలు ఎలా ఉన్నాయి చూడండి. అందుకే ఇవన్నీ మనం చూసిన విశేషాలను చూసి క్షేమేంద్రుడు అని కాశ్మీర దేశంలో ఉండే అలంకార శాస్త్ర పండితుడు ఏమన్నాడంటే, నహి చమత్కార విరహితస్య కవేహ కావ్యం. ఈ చమత్కారం లేకపోతే అది కవికము కానే కాదు. కవ్యస్య వా కావ్యత్వం, దానిలో కావ్యత్వం ఉండదు, వాడు కవేగాడు. ఆ చమత్కారం ఉండాలి. మరి మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం కదా తమిళ దేశపు రాజధానిలో, మరి ఇక్కడి కవి ఏమన్నాడు? చాలా గొప్పగా చెప్పాడు ఆయన. బాగా చమత్కారంగా మాట్లాడతాడు అండి. మాటల్లో కూడా కొంతమంది చమత్కారం. వాడిని మాటల్లో గెలవడం చాలా అసాధ్యం, గెలవలేరు, ఏదో ఒకటి ఎత్తుడు అని. మాటకారితనం మానిత సంపద. మాటకారితనం అనేది గొప్ప సంపద. విలువలందు దాని విలువ వేరు, దానికి ఉన్న వాల్యూ వేరు. వాడు వచ్చి అందరికీ ఇంట్రెస్ట్, వాడు ఎక్కడుంటే అందరూ వాడి చుట్టూ మూగుతారు, మాట్లాడుతున్నారని చెప్పి. వాగ్విలాసమెరిగి వదరక నిర్భీతి పలుకునతని గెలువ వశము కాదు. ఈ మాట ఎవరన్నారంటే తిరుక్కురళ్ళలో ఉన్న వాట అనువాదం చేసిన గురుచరణ్ గారనే అనువాదం చేశారు. అందులో ఉన్నటువంటి వాక్యం ఆనాడు ఆయనే చెప్పాడు, అన్నేళ్ల కిందట. కాబట్టి పురస్కారము, తిరస్కారము, చీత్కారము, వెటకారము ఏదైనా సరే ముఖ్యం కావాల్సినది సుకుమారం. ఆ సుకుమారత ఉంటే అదే చమత్కారం. అయితే ఈ చమత్కారాన్ని ఆనందించాలంటే కూడా ఒక క్వాలిఫికేషన్ కావాలి, ఒక సరసజ్ఞత ఉండాలి, ఒక రసజ్ఞత ఉండాలి. దాన్నే సెన్స్ ఆఫ్ హ్యూమర్ అంటారు, ఈస్థెటిక్ అప్రిసియేషన్ అంటారు ఇంగ్లీష్లో. ఆ భావన మనసులో లేకపోతే ఆనందించలేడు ఎవడు. అందరు ఔరంగజేబులు అయిపోతారు. ఔరంగజేబు అంటే ఎవడంటే జేబులు లేనివాడు ఔరంగజేబు. అది వాడికి ఏమీ ఉండదు, ఏ పట్టదు. అలా కాదుగా. ఇప్పుడు చూడండి, ఒకటి తీరే తరుణ్యా వదనం సహాసం, నీరే సరోజంచ విలత్ వికాసం, ఆలోక్యదావత్ యుభయేత్ర ముగ్ధ మరందలుబ్ధాలి కిశోరమాల. ఏమైంది? చల్లని సాయంత్రం, చాలా ఆహ్లాదంగా ఉంది. తోట పూలు బాగా పూచాయి. వికసించిన పూలు కొంచెం సాయంకాలం అయ్యేటప్పటికి అలా అలా పరిమళాలు తగ్గుతూ మెల్లిగా ఉన్నాయి. కొలంలో ఏమో కలువ పూలు, తామరలు. కలువ పూలు చంద్రుడు వస్తే వికసిస్తాయి. చంద్రుడు వస్తున్నాడు, అది అలా వికసిస్తున్నాయి. ఈ కొలను గట్టు మీదేమో అందమైన అమ్మాయి కూర్చున్నది. ఆమె ఏంటి? ఆమె వదనం సహాసం, చిరునవ్వులు చిందిస్తూ ముసిముసి నవ్వులు నవ్వుతూ ఏవేవో గుర్తు చేసుకుంటూ కాళ్ళను ఎలా నీళ్లతో ఆరాధిస్తుంటూ చమత్కారంగా కూర్చున్నది. అక్కడేమో కలువలు వికసిస్తున్నాయి, ఈమెమో అలా చిరునవ్వుతూ కూర్చున్నది. ఆ పద్మంలో చాలా మధువు అంటే మకరందం ఉంటుంది కదండి. ఆ మకరందం బాగా గుబాళించి వాసన వస్తుంది. అంటే బాగా ఎక్కడైనా వంటలు చేస్తుంటే వాసన వస్తుంది. అలాగే దానికి ఈ తుమ్మెదలు ఊరికే ఉంటాయి, మరి వాటి మకరందం కావాలి. అవి కాచుకున్నాయి. ఎప్పుడు పద్మం గబగబగా బారులు తీరి వచ్చేసాయి, ఒక పెద్ద మాలలాగా వచ్చేసి సరోజం, ఆ నీళ్ళలో సరోజం ఉందిగా, నీరే సరోజంచ విలద్వికాసం, ఆ వికసిస్తున్న దాని దగ్గరికి వెళ్ళాయి మకరందం కోసం. వెళితే అవి చూసాయి, ఇదే సరోజము. ఇలా చూసాడు. ఆ గట్టి మీద అమ్మాయి కనబడి, అబ్బాయి ఇది కాదు పద్మం, అది పద్మము అని అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చాడు. ఇక్కడికి వచ్చి ఇక్కడ చూస్తే నీళ్లు ఇలా కదిలాయి. ఎరే ఇక్కడికి వచ్చామే, ఇది కాదు పద్మము, అదే పద్మం. మళ్ళీ అక్కడికి పరిగెత్తాయి. ఈ అమాయకమైనట్టు తుమ్మెదలు ఈ జన్మలో చిరునవ్వులు చింతున్నటువంటి అమ్మాయి ముఖమా సరోజమా, నీళ్లలో వికసిస్తున్నటువంటి పద్మమా సరోజ తేల్చుకోలేక పాపం పిచ్చివై ఎటు అటు పరిగెడుతున్నాయి. చప్పట్లు కొట్టారండి మీరందరూ, సంతోషం. ఎందుకంటే ఇంత రమణీయమైనటువంటి దృశ్య చిత్రాన్ని మనకు కమలించాడు కదా. దీన్ని మనం చెబితే ఏమంటాడు ఆయన? ఔరంగజేబు వాడు ఏమంటాడు? చెక్ బాగుంది, ఈ అమ్మాయికి ఏం పని పాట ఉన్నట్లేదు, ఇంత సాయంత్రం అయితే ఇంటికి వెళ్ళి పని చూసుకోలేదా, ఏమి లేదు, ఇంట్లో తల్లి తండ్రి అదుపాటు ఏమున్నట్లేదు,
ఒక్కడికి వచ్చి షికార్లు కొడుతుందా? ఏం పని లేదా? అయినా తుమ్మెదలకు బుద్ధి లేదా? మకరందం పద్మంలోనే ఉంటుంది కదా. వీడెవడు కవి, వీడికి అసలు తెలివి లేదు, ఆ తుమ్మెదలు వచ్చి ఇలా తిరుగుతున్నాయి. ఇది వాడి వ్యాఖ్యానం, ఇది సరసత్వం. మనమంతా చెప్పకముందే అందరం ఎంత బాగా చెప్పాడు. ఇది మరి సరసత్వం లేకపోతే వాడి విధానం అట్లా. అందుకని అప్పుడు ఏమవుతుంది అలా అంటే, ఇంత రసానందం కూడా జావగారి కాలువలో పోయి ప్రవాహమే కొట్టుకుపోతుంది. పోయి ఆఖరి కాళిదాస్ గారు అన్నట్లు అరసికానాం కవిత్వ నివేదనం, రసికుడు గాని దగ్గర పోయి నా కవిత్వం వినిపించితే మాలిక 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 అని 3 సార్లు కొట్టుకున్నాడు. మనం అలాగే కొట్టుకోవాల్సి వస్తుంది. అందుకే మన వాళ్ళు ఏమన్నారంటే, సాక్షర, అక్షరములతో కూడినటువంటి సాహిత్యము సాక్షర. దానికి విపరీతార్థాలు తీసి ఆనందించే రసానందం లేకుండా దానికి విపరీతార్థాలు తీసేసి దానికి తిరగదేస్తే సాక్షర విపరీతశ్చేత్, ఈ వికారమైన భావనంతో అది ఏమవుతుంది? తిరగదీస్తే సాక్షర అనే తిరిగేస్తే ఏమవుతుందండి? రాక్షసాయేవ కేవలం, అది రాక్షసమైపోతుంది. కానీ మనసులో ఆ సుకుమారత్వము, ఆ కోమలమైన భావన అది ఉంటుందనుకోండి, అప్పుడు సరసహ, సరసుడైనటువంటి వాడికి సరసహ విపరీతోపి, సరస అనే దాన్ని తిప్పితే ఏమవుతుందండి? అదే అవుతుంది. కాబట్టి సరస విపరీతోపి సరసత్వం నముంచతి, వాడు సరసత్వం ముంచలేదు, వీడు రాక్షసుడు అయిపోతాడు, వీడు ఆనందిస్తాడు. కాబట్టి అది కావాలి అన్న. బాగుంది. చమత్కారాన్ని మనము ఎలాగా అర్థం చేసుకుంటున్నాము అని వస్తుంది. అంటే మన వాళ్ళు మనం మాట్లాడే మాటల్లో, మనం మాట్లాడే వాక్యాల్లో 3 విధాలుగా మనం అర్థం చేసుకుంటాం. ఎలాగా అని చెప్పంటే, ఉన్నది ఉన్నట్లు అర్థం చేసుకోవటం ఒకటి, దానికి వేరే అర్థం తీసుకోవడానికి అవకాశం ఉండదు. ఆవు పాలు ఇచ్చును, దానిలో ఏముంది? ఇందాక చూసాం లారీడి పడవ బోల్తా, ఏమున్నది అక్కడ? ఏమీ లేదు. ఇంకోటి అంటాడు, వాడు కోత అండి, ఒరే కోతి విధవా అంటాడు. వాడు కోతి ఎలా అవుతాయండి? మనిషి కదా, ఇప్పుడు తోకలేదే, కోతిలాగలేదే అంటే వాడు అంటాడు, నేను అనేది వాడి శరీరం గురించి కాదు, వాడి చేష్టల గురించి. వాడి బిహేవియర్ ప్యాటర్న్ రిజెంబుల్స్ మంకీ. నేను అంటే వాడేమి ఇంటెండెడ్ మీనింగ్ ఈజ్ దట్ ఈజ్ బిహేవింగ్ లైక్ ఎ మంకీ, పిచ్చి చేష్టలు చేస్తున్నాడు. కాబట్టి అది లక్ష్యార్థం, అది మనకు అర్థమవుతుంది. వాడు కోతండి చూసారా, మనకు అర్థమైపోతుంది, ఇప్పుడే శాస్త్రం అర్థమవుతుంది. ఇక 3వది ఉంది, ఈ 2 కాదవి, అవి వ్యంగ్యం వ్యంజన, ఈ రెండిటిని దాటి ఉంటుంది. దానికి ఏమంటారంటే, ప్రతీయమానం పునరన్యదేవ వస్త్వస్తి వాణీషు మహాకవీనాం అంటాడు ఆనందవర్ధన్ల వారు. అంటే మహాకవుల వాక్యంలో ఈ అలంకారాలు వీటన్నిటిని మించినటువంటి ఒక అలౌకికమైన ఆనందాన్ని ఇచ్చే అర్థం ఒకటి ఉంటుందయ్యా, ప్రతీయమానం అయ్యేటువంటిది. దాన్నే ధ్వని వ్యంగ్యం అంటారు. అది ఎలాగా అంటే, యత్ ప్రసిద్ధ అవయవం, ఎంతో అవయవ శోభ కలిగినటువంటి సుందరి అయినప్పటికీ కూడా లావణ్యం ఇవాంగనాసు, లావణ్యము అనేటువంటి కోమలత్వం లేకపోతే పాశ్చాత్య సౌందర్య భామినుల వలె లావణ్యం ఉండదు కదండి. రంగు ఉంటుంది, అది భారతీయతలో ఉంటుంది, ఆంధ్రదేశంలో మరీ ఎక్కువగా ఉంటుంది లావణ్యం. ఏమిటి ఆ లావణ్యం అంటే, మన తెలుగువాడే చెప్పాడు, సర్వజ్ఞ సింగభూపాలుడు రసార్ణవ సుధాకరం అని రాశాడు గ్రంథం. దానిలో లావణ్యం అంటే ముక్తాఫలేషు ఛాయాయా, ఒక ముత్యములో ఉండేటువంటి తళుక్కుమనేటువంటి శోభ ఏదైతే ఉంటుందో, ముత్యం అలా పెడితే ఏముండదు, దాని మీద కాంతి ప్రసరించినప్పుడు శోభ వస్తుంది. అలాగే ఎంతో సౌందర్యవతి అయినటువంటి యువతులు కూడా మనసులో ఒక భావం, కోవనమైన భావం ఉత్పన్నమైతే ఆమె శరీరంలో వచ్చేటువంటి భంగిమ, మాట్లాడే తీరు, ఆ లేఖ అదొక విచిత్రమైనది, అది లావణ్యము. అటువంటిది. మరి ఈ ప్రతీయమానం ఎలాంటిదంటే, విరాట పర్వానికి వెళ్తే మనము అందరికీ తెలిసిన కథే. ధర్మరాజు కంటుబక్కుడైపోయాడు, అర్జునుడు బృహన్నలైపోయాడు, భీముడు వలరుడై వంటవాడైపోయాడు. ఇక నకల సహదేవులు ఒకళ్ళు గోవులు కాచుకుంటే ఒకళ్ళు అశ్వపాలకులు అయిపోయారు. వాళ్ళిద్దరు వాళ్ళ పనులు చూసుకుంటున్నారు. భీముడు మాత్రం అప్పుడప్పుడు వచ్చి విరాట్ రాజుకు కండబలం చూసి వినోదం చేస్తుంటాడు. అలా చేస్తున్నాడు. కీచకుడు వచ్చాడు, ద్రౌపది వెంటబడ్డాడు. ఆమె పాపం పరిగెత్తుకొచ్చింది సభకు. వీడు ఆమెను బడి అక్కడ అవమానించాడు నిండు సభలో. దీనంతో ఏమి చెప్పుకోలేక నిలబడిపోయింది మహాసాధ్వి.
వలడికి కోపం వచ్చింది. భీముడు అక్కడే చేస్తున్నాడుగా, ఆ పక్కనే చెట్టు ఉంది, అది పట్టుకొని కోపంతో ఆవేశంతో ఊపుతుంటే ధర్మరాజు చెడు కొంప మునిగిపోతుంది. వీడు ఇక్కడ ఇంత అఘాయిత్యం చేసి ఆవేశం పట్టుకోలేక బయటపడిపోతే మన మాట తప్పిపోయి మళ్ళీ 12 ఏళ్ళ అరణ్యవాసం కావాలి. మరి ఈ భీముడికి ఎలా చెప్పాలి? ఒరే భీముడు ఆగని చెప్పలేడుగా. తిక్కనగా రాస్తారండి అక్కడ రచన, వలలుండి ఎక్కడ చూచినక్కో. ఈ వలలుడు ఎక్కడ కనపడ్డది వాడికి? ఇప్పుడు శీతాకాలం వర్షాకాలం లాగా ఉందనుకో, వంట కట్టెలు లేవు వంట చేయాలంటే, దానికోసం ఈ చెట్టే కనపడిందా? ఇక్కడ అవలో అందరికి ఇస్తుండేది, ఇది తీసుకుని పోయి వంట చెట్టుకు పెట్టుండా, ఇదో కట్టెల్లాగా పెట్టుకుంటాడా అని కల్పభూజం అంటాడు. ఇంతమందికి ఆశ్రయమైనటువంటి విరాటరాజును ఇక్కడ భంగం చేస్తాడా? వచ్చి చెప్పిన మాట వినకుండా రణభంగం చేసి ఆ సభకు భంగం కల్పిస్తాడా అని రాసి ద్రౌపది వైపు చూస్తే ఆమె వెళ్ళలా, అక్కడే నిలబడ్డది. ఆ పరిస్థితి గురించి మాట్లాడలేడు. ఈ కంకుబట్టు వలలుండి భీముడికి ఏదో వ్యంగ్యంగా చెబుతాడు, ఇలా అంటున్నాడని. ధర్మరాజు ఆమెను చూసి, చాలు చాలు, నువ్వు పలుపోకల పోవుచు విచ్చల విడి నాట్యంబు చూపు చాటుకున ఇక్కడ ఉన్నావు, చాలు, ఇనఫ్ ఆఫ్ యువర్ ఓవర్ యాక్షన్ అన్నాడు ధర్మరాజు గారు. నువ్వు ఇక్కడ డ్రామా చేస్తున్నావు, ఇక్కడ అయిపోయింది, రాజు ఉన్నాడు, నువ్వు చెప్పావు, నేను చెప్పాను, ఇంక వెళ్ళిపోవచ్చు కదా. ద్రౌపది మనసు ఎలా ఉంటుందండి? 5 మంది సమర్థులైనటువంటి భర్తలు కలిగినటువంటి పతివ్రత శిరోమణి నిండు సభలో అవమానం పలికితే దాని గురించి ఒక్కరు మాట్లాడటం లేదు. భర్త అయినటువంటి కంకుభట్టు పలుపోకలు పోవచ్చు నాట్యం ముసలుంటాడా? ఆమె ఇచ్చిన జవాబు ఉందండి అక్కడ. ఆమె ఏం చెప్పిందంటే, నాదు వల్ల బొండు నటుడు ఇంత నిక్కం, నా మగడు నా భర్త నటుడు నాట్యం నేర్పిస్తాడు అందరికీ. బృహనల గారు అదేగా చేస్తున్నది. నాదు వల్ల బొండు నటుడు ఇంత నిక్కం, పెద్దవారి ఎట్ల పిన్నవారు, పెద్దవాళ్ళు ఎట్లుంటే అట్లే నా భర్త అట్లా, కాన పతుల విధమయేను శైలూషి కాననంగరాదు. నేను కూడా నా భర్తను అనుసరిస్తున్నానయ్యా, అందుకనే నేను కూడా నాట్యం చేస్తాను, నా భర్త చేస్తున్నాడుగా, నేటు నేర్పిస్తాను. నటుడు శైలూషి కాననంగరాదు కంకభట్ట అని ఇంకా ఒక మాట అన్నది. కాబట్టి నాకు నాట్యంబును పరిచితంబ, నువ్వు అన్నట్లు డ్రామా చేయటం నాకు బాగా వచ్చు, అంతేకాదు మత్పతి శైలూషుండ కాడు, నాకున్న భర్తల 5 మంది, నా భర్త ఒక్క నటుడు మాత్రమే కాడు, కితవుండును, గ్యాంబ్లర్ ఆల్సో, నా భర్త కితవుండును. కావున జూదరియాలికి గర్వచందం పెట్టింది. ఒక జూదగాడి భార్యకు నాగరకమైనటువంటి ప్రవర్తన ఎక్కడి నుంచి వస్తుందయ్యా? ఇదండి ప్రతీయమానార్థం. రస కవి బ్రహ్మ అన్న రూక్యన. ఇక చమత్కారం ఎన్ని విధాలు అనే శాస్త్ర విచారం చేస్తే చెప్పారు మన వాళ్ళు, 10 విధ చమత్కార, 10 రకాలు ఉంటాయట. ఏది? అవిచారితమణి, అవిచార్యమణి, ఏదో చెప్పారు, అవి మనకొద్దు, మన శాస్త్రం కాదు, సాహిత్యం కావాల్సింది. మరి ఇది ఎక్కడ కనపడుతుంది మన దగ్గర అంటే 4 విధాలుగా మనకు సాక్షాత్కరిస్తుంది. మొట్టమొదటిది మన ప్రవర్తన, లౌకిక వ్యవహారం. మనం నిత్యము మాట్లాడుకుంటుంటాం, మనం ఇంట్లో మాట్లాడతాం, పక్క వాళ్ళతో మాట్లాడుతాం, దీనిలో చమత్కారం ఎంత గొప్పగానో ఉంటుంది. ఒకసారి గుర్తు చేసుకుంటే, శ్రీశ్రీ గారిని హోటల్లో పిలిచారు, సినిమా తీస్తున్నారు. ఇది సినిమా నగరమే కదా ఇది, మాయాజాలం. హోటల్లో ఎందుకంటే ఆయన సినిమా మాటలు రాయాలి. సాయంకాలం అందరితో కథా కమామీష అయింది, విందులు కనబడుతుంది, విందులు అయిపోయాయి. శ్రీశ్రీ గారిని రూమ్లో పెట్టారు. 11, 12 అయింది. సామాన్యంగా అప్పుడు ఆ వ్యవహారాల్లో అంతేగా టైం అయ్యేది. అయితే ప్రొడ్యూసర్ గారు మేనేజర్ గారిని పిలిచి, అరే మేనేజర్, శ్రీశ్రీ గారు కవి గారు అక్కడ రూమ్లో ఉన్నారు, ఆయనకి ఏమన్నా కావాలనేమో కనుక్కొని రా అన్నారు. ఆయన గుడ్ మూడ్లో పెట్టాలి, లేకపోతే కవిత్వం రాదుగా, పాటలు రావాలి. అంటే బాయ్ పోయాడు. మేనేజర్ గారు బాయ్ కనుక్కురా అన్నాడు. వాడు పోయాడు, తలుపు తట్టాడు. శ్రీశ్రీ గారు తెలిచారు, ఏరా వచ్చాము అంటే, మా మేనేజర్ గారు చెప్పారండి మీకు ఏమన్నా కావాలన్నా ఏమో. ఓ అదే, మంచి పని చేసావు, చాలా బాగుంది, ఓ పని చెయ్యి, ఒక పావురాన్ని తీసుకురా అన్నాడు. ఇలా 12 గంటలకు పావురం తెమ్మంటే, కోడో బాతో ఏదో అంటేదే పావురం తెస్తే పచ్చి తినేస్తాడా ఏంటి పకోడీలాగా? అర్థం కాలే వీడికి. పరిగెత్తి మేనేజర్ ఆయన ఏమో చెప్తున్నా అండి పెద్ద, నాకు అర్థం కాలేదు. ఏంటంటే పావురాన్ని పట్టుకుంటాడు, నేను ఎక్కడ తెచ్చాను అంటే, ఎవర్రా ఆయన? శ్రీశ్రీ గారు. ఒరే పిచ్చివాడా, నీకు తెలియదు ఆయన సంగతి, ఆయన పావురం ఆ పావురం కదరా, పావు రమ్ము, వాటర్ రమ్ము. ఇది లౌకికం మాట్లాడేదాంట్లో.
ఈ కవులందరినీ పిలిచారు అమలాపురం ప్రాంతంలో. అందరు వచ్చారు పెద్దవాళ్ళు. పెద్ద ఇంట్లో చేశారు. అప్పుడంతా పెద్ద హోటల్ లేవుగా. వెనకల బావి పెరడు, అక్కడే స్నానాలు చేయాలి. విశ్వనాథ సత్యనారాయణ గారు తెల్లవారుజామున చేసి ఆయన వ్యవహారం చేసుకుని బయటకు వస్తే శ్రీశ్రీ గారు తుండుగుడ్డ కట్టుకుని బావి దగ్గర నిలబడి స్నానం చేస్తున్నాడు. మహాకవి శ్రీశ్రీ కదా, ఈయన కవి సమ్రాట్టు, ఆయన మహాకవి. ఈయన చూశాడు. చూసి ఓ వద్దు దొరికాడు, వీడితో ఆడుకోవచ్చు కొంచెం అని విశ్వనాథ సత్యనారాయణ గారిని చూసి, ఏం మహాకవి గారు నీళ్లు ఆడుతున్నారే. మహాకవి గారు బాగానే ఉంది, నీళ్లు ఆడుతున్నారంటే అందరికీ అర్థం అయిపోయింది. మనకు నీళ్లు ఆడుతున్నారంటే స్నానం చేయడం అని ఒక అర్థము, ప్రసవిస్తున్నాడని ఇంకొక అర్థము. మహాకవి గారు ఏమిటి ఇంత పట్టబగలు బహిరంగంగా ఈ పని ఏంటి అని చెప్పాలి. అంటే శ్రీశ్రీ గారు ఏమన్నా అంటే, అవునండి కవి సమ్రాట్టులు కనుచుండగా. కనుట అంటే మీ కన్నడము సరే. చెల్లపిల్ల వెంకట శాస్త్రి గారు ఒకసారి మండపేట వెళ్ళారు. అక్కడ నాగమణి అని చెప్పి ప్రఖ్యాత నాట్యం. అప్పుడు నాట్యం అంటే ఇంత గొప్ప శాస్త్ర విద్వాంసురాలండి. వాళ్ళందరూ కూడా సామాన్యమైన వేశ్యాజనం అని చెప్పి ధృవీకరించిందండి. మహామహర్షి అయినటువంటి కాక్షాయనుడు వైశ్యా ఉద్యమంలో ఒక చాప్టరే పెట్టాడు వాళ్ళకి ఇచ్చిన గౌరవం. ఆముక్తమాల్యద కావ్యం చదివితే శ్రీకృష్ణదేవరాయలు వాళ్ళ విద్వత్తులు ఎక్కడ పెట్టారనేది తెలుస్తుంది. మనం తేలిగ్గా మాట్లాడకూడదు దేని గురించి కూడా. అది చూశారు, ఆనందించారు. ఆమె సంతోషించి మహాకవి వచ్చారు. అంతయ్యాక అభినందించి, ఆమె పేరు మణి కదా, ఈయన అన్నాడు చాలా బాగుంది, అయితే ఒకటి మణి కడియంలో ఉంటే బాగా శోభస్తుంది కదా అని. కడియం అంటే చేతికి వేసుకునే కంకణం, దానిలో మణి పెడితే అందరికి కనబడుతుంది కదా, బాగుంటుంది. తమాషా ఏంటంటే చెల్లపిల్ల వెంకట శాస్త్రి గారు ఉండే ఊరు పేరు కడియం, రాజమండ్రిలో ఉన్నది కడియం, మణి కడియంలో. ఆమె ఏమనింది, పెద్దలు మహాకవులు దేశమంతా తిరిగిన వాళ్ళు, లోకానుభవం కలిగిన వాళ్ళు, మీకు తెలియనిది ఏముందండి, స్వచ్ఛమైన మణి, ఇంత జగత్తు కల్మషం లేనటువంటి మణి కడియంలో ఉండే కన్నా పేటలో ఉంటే బాగా ప్రకాశిస్తుంది కదా. పేట అంటే ఏంటి, మండపేట సరే, పేట అంటే హారం, కంకణం అంటే చేతిలో పెట్టుకోవాలి. మనం ముత్యాల ముగ్గుకి వెళ్ళాలి, ఎంత అవుతుంది, మాడా వెంకటేశ్వర గుర్తున్నాడు కదా, మాటమాటికి చూస్తూ గడియారం చూడాలి అని చెప్పని, దీనికి ఎంత అవుతుంది అని. కడియం అయితే ఇలా చూపించాలి, హారం అయితే అక్కర్లేదుగా, ఎదురుకు వస్తే టక్కర్ని కనబడుతుంది. అది చమత్కారం. బౌడిపాటి కామేశ్వరరావు గారు రాజమండ్రిలో పెళ్ళి వెళ్ళారు. అందరూ కూర్చున్నారు, రాత్రి అయింది, భోజనానికి కూర్చున్నారు. అందరూ కూడా అందరూ అభిస్త్రాకులు అరటాకులు వేశారు, కూర్చున్నారు. 5 నిమిషాలు అయింది, 10 నిమిషాలు అయింది, అరగంట అయింది. ఈయన ఉపన్యాసం ఏమో అయిపోవడం లేదు అని అనుకోవద్దండి, టైం చూసుకుంటున్నాను. అందరికి చూస్తే భోజనం రాదే. కొంతమంది అలా ఇలా చూశారు, కొంతమంది ఆఖరికి విసిగిపోయి, ఏమిటండి పెద్ద మనిషి ఇక్కడ పెట్టి గంట సేపటి నుంచి కూర్చోబెట్టాడు, వచ్చి ఏం వడ్డించేవాడు లేడు, దారి లేదు, అడిగేవాడు లేడు, కనుక్కునేవాడు లేడు అని. బండిపాటి కాదు, చాలా తప్పండి. వాళ్ళ తప్పు ఎంత మాత్రమూ లేదు. వాళ్ళు ముందే ఆహ్వాన పత్రికలో రాశారండి. అదేమిటి ఆహ్వాన పత్రికలో ఏం రాశారంటే, చూడండి చూడండి ఏం రాశారు, మీరు బంధుమిత్ర సపరివార సమేతంగా వచ్చి మమ్మ ఆశీర్వదించి మమ్మ అర్పిత చందన తాంబూలాదులను రాశారు కదా. బంధుమిత్ర సపరివారం అంటే బంధువులు మిత్రులు, సపరివారం ఇప్పుడు మేము వచ్చాంగా సపరివారం, పరివారంతో కూడా. దాని పక్కన ఏం రాశారు, సమేతంగా అన్నారండి. ఎవరి మీద వాళ్ళనే తెచ్చుకోమన్నారు. వాళ్ళ తప్ప ఎక్కడ చెప్పండి, వాళ్ళు ముందే చెప్పారు కదా. సరే భోజనం అన్నాం కదా, 2 పండితులు కలిశారండి, వెళుతున్నారు, అటు ఇటు వెళుతున్నారు. అక్కడెక్కడో పెద్ద విందు సమారాధన, అందరికి బాగా తెలుసు. అక్కడే చెప్పి ఇంకొకడు, అయ్యో నేను రాలేకపోయాను, వేరే చోట ఉపన్యాసం ఉంది, మళ్ళీ లేకపోతే వాళ్ళు నొచ్చుకుంటారు, నేను అక్కడికి వెళ్ళి రావాలి, నువ్వు పోయి రాలే అన్నారు. ఈ కార్యక్రమాన్ని మళ్ళీ కలిశారు 2. మనసులో ఏమో ఇది, అంత భోజనం మర్చిపోయి విందు విడిచిపెడిగా విందుకి వెళ్ళావు కదా, అక్కడ ఏం విశేషము, పండితులు కదా సంస్కృతంలో మాట్లాడుకోవాలి. వార్త కా తత్ర భోజనే, వార్త అంటే తెలుసు సమాచారం, కా ఏమి, ఆ భోజనంలో ఆ విందులో విశేషం ఏమి అన్నట్టు. అవతలోడు జవాబిచ్చాడు, వార్తా కా తత్ర భోజనే. సేమ్ రిపీట్ చేశాడు, ప్రతి గోడకి బంతిలాగా వచ్చింది. వీడన్నాడు, వార్తాకా ఏది నస్యాత్, వార్తాకా అంటున్నా ఆ పదం లేకపోతే వార్తాకా తత్ర భోజనే. ఏమిటిది, ఒకటే వార్తాకా వార్తాకా ఏమిటంటున్నా అంటే, వీడు అడిగిన ప్రశ్న ఏమిటి, తత్ర భోజనే, ఆ విందులో వార్త కా సమాచారం ఏమి, ఏమి ప్రత్యేకత,
స్పెషల్. అంటే వార్తాకము అంటే వంకాయ. వంకాయతో మన వాళ్ళు 100 రకాలుగా వంటలు చేస్తారు. ఈరోజు మధ్యాహ్నమే నేను 100 వంకాయ బ్రహ్మాండంగా ఆరగించాను. వంకాయ వంటి కూరయు పంకజముఖి సీత వంటి భామామణి అన్నారు కదా, వంకాయ అని వంకాయ కూరండి అమోఘం అద్భుతం చేశారు దాంట్లో, అదే దాని విశేషము. అంటే ఉదయాన్నే ఎప్పుడు వంకాయ గురించి చెప్తావు, వార్తాకాయ ఇది నశ్యత, ఆ వంకాయ వదిలేస్తే ఇంకా ఏమున్నాయి అంటే వార్తాక తత్రం ఇంక చెప్పుకోవడానికి ఏముంది అక్కడ, దాన్ని కాకపోతే ఇంకేముంది. ఒక్క మాట మీద గింగిరాలు చేశాడు. మన తెలుగువాడు కూడా చేశాడు ఈ మాట. బాగా భోంచేశాక ఏమిట్రా అని చూస్తే చారుగా అన్నాడు. ఇదేమిట్రా నీకేమన్నా భ్రమించిందా, చారుగా అంటే లేదండి తెలుగు సంస్కృతం కలిపి కొట్టాను నేను అన్నా. ఏమిటి అన్నాడు. సంస్కృతంలో చారు తాలువులు దంచ ఉండదు, చారు అన్నాడు. చారు తెలుగులో చారు రసం. సంస్కృతంలో చారు అంటే గొప్పగా ఉంది, అమోఘంగా ఉంది, సుందరంగా ఉంది ఈ అర్థాలు. మీరు చారుగా చాలా గొప్పగా, చారు కాచారుగా. మళ్ళీ ఒక చోట విందు జరుగుతోంది. తెలుగు భాషలందరూ చేరారు. కొంతమంది ఉదార స్వభావులు, కొంతమంది ఉదర స్వభావులు. భోజన ప్రియుడు బాగుంది, అయితే సంస్కారవంతమైన భాష. భోజనం బాగుందంటే ఏమవుతుంది, అందుకని వీడు వచ్చి అందరు చేరారు. వాడు ఆయన భార్య పక్కన మిత్రులు అందరూ ఉంటే ఆహారం ఎంత బాగుందో ఆనందించాడు. జనులు ఆహారం ఎంత బాగుందో అని. బాగుంది ఫుడ్, ఆయన కామెంట్ బాగా ఆయనకు సరిపోయింది. ఆయన భార్య అలా చూసింది. ఆడవాళ్ళ విషయం వేరు. వాళ్ళు పెళ్ళిళ్ళకు పేరెంటాలకు కార్యక్రమాలకు వెళ్తే భోజనాలు అలంకారాలు ఆ సభలో లైట్లు ఇవి చూడరు. వాళ్ళు ఆ పట్టు చీర రెపరెపలు, ఆ కమల కన్నులకు పెట్టుకున్నటువంటి దానిలో తళతళలు, ఈ అంచుకు ఆ రంగు చీర ఎలా ఎక్కడ సంపాదించను, ఈ పరిశోధనలో ఉండిపోతారు కదా. ఆమె అన్నది ఆ హారం ఎంత బాగుందో. ఆయన పిలిచిన వాడు చూసావా, మన లాభం ఆయన భార్య మెడలో హారం వేసుకున్నది కదా, ఆ హారం ఎంత బాగుందో. వీడు ఆహారం ఎంత బాగుందో అంటే ఆమె ఆహారం ఎంత బాగుందో. ఆమె పక్కనే ఇంకోటి వచ్చాడు, వీళ్ళు ఏదో మాట్లాడుతున్నాడని ఇలా అంటే వాడు ధోరణే వేరే, వాడు మందుబాబు. ఇది ఒకటి ఇంతకు ముందే అనుకున్నాక అన్ని ఏర్పాట్లు చేస్తారు ఇక్కడ, క్లబ్ వ్యవహారం అన్ని చెప్పారు. ఈయన బారుంది బీరుంది అని, అది పావురమ్మ. వాడు వచ్చి ఆహా రమ్మ ఎంత బాగుందో. ఒక మాట అండి, ఆహారం ఎంత బాగుందో, ఆహారం ఎంత బాగుందో, ఆహా రమ్మ ఎంత. ఈ పక్కనే ఇంకొకటి సౌందర్యారాధకుడు. సౌందర్యం అందం కనపడితే వీడు అట్లాగే అయిపోతాడు. ఈ నలుగురు చూస్తుంటే ఒక అందమైన అమ్మాయి వస్తుంది, అలా మిసమిసలాడు, ఏదో తమలపాకులో తాంబూలము వగైరా ఏదో పట్టుకుని వస్తుంది. చూశాడు, చూసి పక్కన చూసి ఆహా రమ్ము ఎంత బాగుందో, ఆహారం ఎంత బాగుందో. ఒక్క మాటకు తెలుగు భాషలో ఉన్న సౌకర్యం చూడండి ఎలా తీసిందని. అందుకే ఏమన్నారు, నీవు ఆనందించినది నీ రసము. కలిపి చదవకండి. అందుకే ఇది లౌక్య వ్యవహారంలో మనం మాట్లాడుకునే మాటల్లో ఉండే చమత్కారం. మరి మాటల్లో వదిలేసి చాటువుల్లోకి వద్దాం. ఒక పెద్ద మనిషి అంటాడు, వరం తస్కర సంబంధ, దొంగవాడితో నృత్యం చేయడం మంచిదయ్యా అంటాడు. ఎందుకు దొంగవాడితో నుంచి అంటే సుజనైస్సహ సమాచరేత్, మంచివాడితో స్నేహం కంటే దొంగతో ఉండటం మంచిదయ్యా. ఏమంటే తస్కరోహి హరత్యర్థం, వాడు దొంగ ఏం చేస్తాడు, దొంగ విధవ మన దగ్గర ఉన్న డబ్బు తీసుకెళ్తాడు. కానీ ఒక మంచివాడితో స్నేహం అయిందండి, వాడు ఏం చేస్తాడు, మన మనసునే పట్టుకెళ్ళిపోతాడయ్యా. కాళిదాస్ గారు ఉజ్జయిని వెళ్ళి వచ్చారు. ఉజ్జయిని రాజధాని అయినా వీళ్ళు ఇంకో చోటు ఉన్నారు, లేకపోతే ఉజ్జయిని వదిలి మన ఇక్కడికి వచ్చారనుకోండి, విశాఖపట్నం వచ్చారనుకోండి, విశాఖపట్నం వచ్చి మళ్ళీ అక్కడికి వెళ్ళారు. భవభూతి దండి వీళ్ళందరూ చేరి ఏమిటి అక్కడ విశేషాలు అన్నారు. వీళ్ళందరూ విజయనగరంలో వీధి ఉందిగా, గుడి ఎదురుగా ప్రఖ్యాతమైనది, అక్కడ వెళ్ళటం కౌల వానవాయితీ. ఈయన చెప్పాడు రాదు, కాళిదాస్ చెప్పాడు, గేహే గేహే జంగమా హేమవల్లి, ఇంటింటా గేహే గేహే ఇంటింట్లో హేమవల్లి బంగారు లతలు తిరుగుతున్నాయట, జంగమా ఇలా అలా సంచరిస్తున్నాయి. వ్యంగ్యం చూడండి, బంగారు తీగలు అంటే అర్థమైందిగా మీకు ఎవరు, కదులుతున్న బంగారు తీగలు. వల్యాం పార్వణ చంద్రబింబ, ప్రతి తీగలో కూడా పున్నమి చంద్రుడు ఉన్నాడు. బింబే కోకిలానాం విరావహ,
ప్రతిబింబములో కూడా అక్కడి నుంచి కోకిల పలుకులు కిలకిల కిలకిల కుక్కు కుక్కు మనోహరంగా వస్తున్నాయి. ఆ రావాల్లో రావే 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 అంటే ఇది కాదు, రావే రావే రావము ధ్వని. ఆ ఆలాపంలో జాయతే పంచబాణ, మనసు ఎక్కడికో వెళ్ళిపోతుందయ్యా. గేహే గేహే గంగమా హేమవల్లి వల్యాం వల్యాం పర్వణ చంద్రబింబ బింబే బింబే కోకిలారావ. అక్కడి నుంచి రావే రావే జాయతే పంచబాణ. బహుభూతి వాళ్ళని చూసి మరి ఏమైంది అన్నాడు. అబ్బే వాళ్ళందరూ కూడా మంచి సంస్కారవంతులయ్యా, మాటల వరకేం పర్వాలేదు, అంతవరకే మనం కూడా అలాంటి వాళ్ళం కాదు కదా. ఒక తెలుగువాడు బయలుదేరాడు లేచి, అది కాదయ్యా అసలు విషయము, అమ్మాయిలు ఎంత బాగున్నా కూడా నువ్వు అనుకున్నట్లే ఏమి ఉండరయ్యా, వాళ్ళ నియమాలు వాళ్ళ దీంట్లో వాళ్ళు ఉంటారు. ఎందుకంటే పల్లవము పూని సఖియ మేనెల్ల చేసి బ్రహ్మదేవుడు అమ్మాయిని చేయాలనుకున్నట్ట పల్లవం తీసుకున్నట్ట. పల్లవం అంటే చిగురు, ఎంత టెండర్ ఎంత కోవలంగా ఉంటున్నది. అది తీసుకుని ఆమె శరీరాన్ని చేశాడు. అంత కోవలంగా ఉంది మృదువుగా. పల్లవము పూని సఖియ మేనెల్ల చేసి పద్మగర్భుడు లాదీసి వాగుడిచ్చి మూ విసర్జించి అప్పుడప్పు బోడి డెందమొరరించి సందేహం అందనేలా అని తలకాయ తిప్పుకుని అదే అట్లే అన్నాడు. అదే 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 అంటే చెప్తాను వినండి. పల్లవము అనేది తీసుకున్నాడండి, కోమలంగా శరీరం చేశాడండి. తర్వాత బ్రహ్మదేవుడు మిగతాది లోపల ఆమె మనస్సు హృదయం చేయాలిగా, శరీరంతో పాటు హృదయం ఉండాలిగా. దాన్ని చేయడానికి ఏం చేశాడంటే పల్లవంలోంచి పద్మగర్భుడు లా తీసేశాట. పల్లవము అనే దానిలో పవము మిగిలింది. పద్మగర్భుడు లా తీసి వా గుడిచ్చి పవిము మూ విసర్జించి, పవి అంటే వజ్రాయుధం, అప్పుడప్పు బోడిడందమనరించే ఆ వజ్రాయుధంతో ఆమె మనసు తయారు చేశాడయా. అందుకే అంత కఠినంగా ఉన్నది, మాట్లాడలేదు, నిజంగా ఉన్నది. ఎన్ని చెప్పుకోవచ్చండి ఇట్లాంటివి. మనకి సమయం సరిపోతుందా మరి చెప్పుకుంటుంటే? ఒక ఆయన సలహా ఇస్తాడు, కిం వాస శైవ నవాచారుని నవిచారణీయం. కొంతమంది అంటారు నేను చాలా సింపుల్గా వస్తా అండి, నాకేం అలంకారాల పని లేదు, ఏదో ఒక డ్రెస్ వేసుకొని పోతాను కదా. అలా అనకూడదండి. ఎక్కడ తగిన వేషం అక్కడ ఉండాలి. డ్రస్సులో ఆకారంలో వస్త్రాల్లో ఏముంది అన కాదు, అలంకారాలు ఉండాలి. ఎందుకంటే వాసః ప్రధానం కలు యోగ్యతాయా. అది వాడు వేసుకునే డ్రెస్సు వాడికి యోగ్యతను బట్టి గౌరవాన్ని ఇస్తుంది సంఘంలో. మీకు చెప్తాను చూడండి. ఒకటి, పీతాంబరం వీక్ష దదౌ ఎవరిని తనుజాం. సముద్రుడు ఉన్నాడు క్షీరసాగరంలో. ఆయన విష్ణుమూర్తి పట్టు వస్త్రాలు కట్టుకొని వచ్చేటప్పటికి అమ్మయ్యా పట్టు వస్త్రాలతో వచ్చాడు మహానుభావుడు, కౌస్తుభరత్నం వెలిగిపోతుంది, మా అమ్మాయిని ఇస్తే చాలా సుఖపడుతుంది, ఇబ్బంది ఉండదని సముద్రుడు తన కూతురు లక్ష్మి ఇచ్చి పెళ్లి చేశాడు. మరి ఇంతలో శివుడు గారు కూడా వచ్చారు, పులి చర్మాన్ని కట్టుకుని దిగంబరం వీక్ష ఏం చేశాడు, విషం కదా ఆయనకి ఇచ్చి విషయం ఇచ్చాడు. అందుకని డ్రెస్ విషయంలో అజాగ్రత్తగా ఉండదండి, ఈ గౌరవం వస్తుంది. ఈయన తలా ఇచ్చాడు. అంటే పక్కనుండేవాడు వచ్చాడు, అబ్బే అది కాదండి విశేషము, మీకు అసలు చెప్తాను చూడండి. వాళ్ళు ఎందుకని చెప్పంటే విష్ణువు ఎక్కడుంటాడండి, క్షీరసాగర సముద్రం. ఈశ్వరుడు ఎక్కడుంటాడు, హిమాలయాల్లో ఉంటాడు. క్షీరసాగరం అంటే ఏంటి, విష్ణువుకు అత్తగారిల్లు మామగారిల్లే కదా. మరి ఈశ్వరుడికి కూడా హిమాలయ పర్వతాలు అంటే అది కూడా హిమగిరి తనయే హేమ, అది అత్తగారి మామగారిల్లు. కాబట్టి ఈ ప్రపంచం సంసారం నిస్సారము అసారము, దీనిలోని ఎందుకయ్యా ఏడుస్తావు, అసారే కలు సంసారే. అసారం, ఈ సారం లేనటువంటి సంసారంలో సారవంతమైనది ఏది లేదా అంటే ఉన్నదండి, ఒక్కటి ఉంది, సారం శ్వశుర మందిరం. మామగారిల్లు చాలా సారవంతమైనదయ్యా, అక్కడే ఉండాలి. ఎందుకంటే క్షీరాబ్ధౌచ హరిష్యేతే. నేను కాదయ్యా, శ్రీ మహావిష్ణుపై వాళ్ళ మామగారి ఇంట్లో క్షీరాద్రిని పడుకున్నాడు. ఆయన పరమశివుడేమో, ఆయన ఎక్కడున్నాడు, హరస్యేతే హిమాలయే. పరమేశ్వర్ల వారేమో ఆయన మామగారు అక్కడ చేరారు. నేను చెప్పేది కరెక్ట్ అంటే ఇంకోటి బయలుదేరాడు, అరే మీరు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు, సంస్కృతం కాబట్టి గొప్ప గొప్పగా మాట్లాడుతున్నాడు, నేను తెలుగువాడిని నేను చెప్తున్నాను చూడండి. నాకు తెలుసు అసలు కారణం ఏమిటి అని చెప్పంటే, ఒక కారణము వాళ్ళిద్దరు, పరమేశ్వరుడు కొండలో ఉండటానికి, విష్ణువు ఆ సముద్రంలో పండుకోవటానికి. అవి వీళ్ళిద్దరి విషయమే కాదు, మీరు సూర్యుడు
చంద్రుడు వీళ్ళ విషయం మాట్లాడలేదు, వాళ్ళు ఆకాశంలోకి ఎగిరిపోయారు, వాళ్ళ విషయం కూడా చెప్పుకోవాలి కదా. వాళ్ళందరూ అక్కడ ఉండడానికి కారణం మీరు అనుకుంటున్నది కాదు, అసారే కలుసంసారి ఇవన్నీ కాదు. ఏమిటంటే శివుడు అద్రిని వసించుట, శివుడు కొండల్లో ఉండటము, రవిచంద్రులు మింటనుంట, రాజీవాక్షుండవిరళముగా శేషునిపై పవళించుట. ఎందుకు అంటే నల్లి బాధ పడలేక సుమి. ఒకప్పుడు ఉండేవి సౌభాగ్యం. రాత్రంతా ఆతిథ్యం ఇచ్చాక పగలు కనుక్కున్నాడు, ఏమండి రాత్రి బాగా నిద్ర పట్టిందా అని. అంటే వాడు నమస్కారం పెట్టి, అయ్యా నల్లులు లేవని వస్తిమి, కొల్లలుగా చేరడేసి గోడల వెంటన్ నల్లులకు తోడు దోమలు చిల్లులు పడకుట్టెనయ్యా సీతారామ. మరి ఈ బాధ లేక పరమేశ్వరుడు కొండకి వెళ్ళిపోయాడు, ఆయనేమో సముద్రంలోకి వెళ్ళిపోయాడు, వీళ్ళిద్దరు పైకి వెళ్ళిపోయారు. అంతే కదయ్యా, వాళ్ళు అక్కడ పోవడానికి ఇంకో కారణం ఉందన్నాడు. ఏమిటంటే చాకివాని తోడ జగడాలు పడలేక. మనకి ఇదివరకు ఏముండేది, మనకు ఇప్పుడైతే మనమే ఇంట్లోనే వేసుకుంటాం, మనం చాకలడం అయిపోయాం, మంగళం అయిపోయాం, అన్ని మనమే అయిపోయాం. అప్పుడు అవి లేవుగా. వాడు వస్తే వాడికి లెక్క రాయాలి, పద్దు రాసుకోవాలి, చూసుకుని వాడితో ఒకటే బాధ. అందుకని చాకివాని తోడ జగడాలు పడలేక తిరిగలాడు పట్టు చీర కట్టే. ఆయన పట్టు చీర కట్టుకోవడం కాదు, అతను లక్ష్మీదేవిని పెళ్లి చేసుకోవడం కాదు, అది కట్టుకుంటే కానీ హాయిగా 10 పాలాటి పాటు మడుగు వస్తున్నామని చెప్పి ఈరోజు జీన్స్ అని వేసుకుంటారు. 2 ఏళ్ళ వరకు ఏం చేయక్కర్లేదు, దాని దగ్గర రావచ్చు, దాంతో పడుకోవచ్చు, దాని ఏ మధ్యలో అక్కడక్కడ గాలి లేదంటే చింపుకోవచ్చు. ఇది సిరిగలాడు పట్టు చీరగట్టు. మరి ఆయన దగ్గర లక్ష్మీదేవి సౌకర్యం కట్టుకున్నాడు, దానికి ఏముంది. మరి ఈశ్వరుడి దగ్గర ఏముంది, బూడిద పూసుకొని సన్నివాసం తిరుగుతాడు, ఆయన దగ్గర ఏముంది. అందుకని శివుడు తోలు కప్పే, ఆయన కొండల్లో ఉన్నాడు, అక్కడ ఏదేదో తీసి కట్టుకున్నాడు. వీళ్ళిద్దరి బాధ చూశాడట, చూసి భైరవుడు చీర పారవచ్చు, నాకెందుకు ఈ బాధ అని చెప్పని భైరవుడు అసలు ఏమొద్దని తీసి పడేయాడు. ఎందుకంటే చాకి వాని తోడు జగడాలు. ఇలాగ మనం చెప్పుకుంటూ పోతుంటే చాలా విశేషాలే వస్తాయి. కానీ అన్నిటికన్నా గొప్పగా చెప్పిండేది ఏమిటంటే, భీముడు ఎందుకు అంత గొప్పగా యుద్ధం చేశాడు, దుర్యోధనుడు ఎందుకు చేయలేకపోయాడు, గదాయుద్ధంలో బలరాముల వారి దగ్గర శిక్షణ పొందుకున్నా అంటే కారణం చెప్పాడు. అవే పొగ తాగ నేర్చి భీముడు పగతుర పరిమార్చి ఆది బాహాశక్తి. వీడొక పొగబాబు. వీడంటాడు, ఈ పొగాకు చుట్ట అది తాగడం భీముడు అరణ్యవాసంలో ఉన్నాడుగా బాగా ప్రాక్టీస్ చేశాడు. ఎందుకంటే ఆయన కొడుకు ఘటోత్కచుడు కదా, ఆయన వచ్చి నేర్పించుంటాడు. ఆ పొగ తాగ నేర్చి భీముడు ఆ తాగి పగతుర వాడు భీముడు చావగొట్టాడు అందరినీ. పొగ తాగని దుర్యోధనుడు ఈలించెను రణములోన ఇహిహియలుచు. ఎందుకంటే ఖగపతి అమృతము తేగ, గరుత్మంతుడు తల్లి దాస్యాన్ని తీసుకురావడానికి అమృతం తెస్తుంటే ఆ భాండంలోంచి భుగభుగమని పొంగి పొరలి ఆ అమృతం పొంగి భూస్థలిబడి తా పొగ చుట్టై జన్మించెను. పొగ తాగని వాడు దున్నపోతాయి పుట్టును. అంటే ఈ పొగాకుతో చుట్టరికం మన తెలుగు వాళ్ళకి బాగా ఉంది. ఈ చుట్టరికం అనే పదం మళ్ళీ మరిచోట కనపడుతుంది, మనకే కనపడుతుంది. చుట్టరికం, మా చుట్టాలు వచ్చారు, ఈ చుట్టను వదిలిపెట్టాం మనం. కాటూరి వెంకటేశ్వరరావు గారు మహాపండితుడు బందర్లో. ఆయన రాత్రి పడుకునేటప్పుడు చుట్ట తీసి బాగా ఇచ్చేసి దాన్ని చుట్టుకుంటుండి పడుకునేవారు. విద్యార్థి ఆయన దగ్గర చూసి ఏంట్రా గురువు గారు ఇలా చేస్తున్నారు. ఒకరోజు ఉండబట్టలేక అడిగాడు, మాస్టారు ఇంత చదువుకున్నారు, రాత్రి వచ్చి ఈ చుట్టుకుంటూ పడుకోవటం ఏంటండి, ఏం ఈ వ్యవహారం? నాయన ఎంత మాట అన్నావురా హరిహరి, నువ్వు భాగవతం చదువుకున్నావు కదా, పోతన్న గారు మహాభాగవతంలో ఏమి రాశారురా, ఆదిశేషుడు చుట్టలు చుట్టుకొని పనియించను. ఆదిశేషుడు అంటే భాషకు అధినాథుడు నాయన, ఆయనే చుట్టలు చుట్టుకుంటే మనం ఎంత. ఈ చుట్టరికం మనం వదిలేస్తే ఇక మన కావ్యాల్లో ఉండేటువంటి సౌందర్యము అవన్నీ మనం అన్నీ పక్కన పెట్టేసుకుంటే, ఇవన్నీ చెప్పుకోవాలని చెప్పంటే మళ్ళీ ఇంకోసారి అవధానాల్లో చమత్కారాలు, కావ్యంలో చమత్కారాలు, అవి ఇవి అన్నిటిని గురించినటువంటి చమత్కారాలన్నీ మనం చెప్పుకోవాలంటే మళ్ళీ మీరు నన్ను పిలవాలి, మళ్ళీ నేను వచ్చి మాట్లాడాలి. అంటే మీరు నన్ను మళ్ళీ పిలవాలి అని మిమ్మల్ని దబాయించి నేను అడగడం, ఇది ఒక దబాయింపు సెక్షన్, ఇది కూడా ఒక చమత్కారం. కాబట్టి ఒకటే నేను చెబుతున్నానని చెప్పను ఇదే ఉంటే బాగలేదు. కాబట్టి ఇవన్నీ ఇలా ఉంటగా మనకు చిట్ట చివరిలో ఒక్క విషయం అనుకొని దీనికి శ్రీకారం చుడతాను. ఇక్కడితో మనము ఒక విషయం చెప్పుకోవడానికి, చివరిలో ఒక చాలా వృద్ధురాలు ఆవిడ ఏమైంది అని చెప్పంటే వంగి వెతుక్కుంటోంది ఏదో నేల మీదికి.
అధఃపశ్యతి కిం వృద్ధే అన్నాడు. అలా వంగిపోయి ఏం వెతుక్కుంటున్నావే ముసలావిడా అని ఎవడో ఒక యువకుడు అడిగాడు. అడిగితే మృగ్యతే వస్తు కంచన, ఏదో ఒకటి వెతుక్కుంటున్నాను రా నీకేంటి అంటే వీడు జాలిపడి నేను సహాయం చేద్దాం అనుకుంటున్నాను. కిం తద్వస్తు వినమ్రాంగి అంత నరునికి అణికిపోయి ఎందుకు వెతుక్కుంటున్నావు అంటే ఆవిడ జవాబు చెప్పిందండి, నష్టం మే తారుణ్య మౌక్తికం. ఒరే నాయనా, నా శరీరంలో యవ్వనం అనేది వయసు అనేటువంటి ముఖ్యం ఉండింది, అది జారిపోయిందిరా, దానికోసం వెతుక్కుంటున్నాను. అలాగే ఆ అవస్థ మనకు రాకముందే, అంటే ఈ సమయము అనేటువంటి ఉన్న కాలం గడిచిపోయినది ఎంత ఉన్నా గడువనున్న కాలము ఎంతలో జారిపోక ముందే మనం కూడా తెలుగు సాహిత్యంలో ఉండేటువంటి అనర్ఘమైనటువంటి ఆనందాన్ని మనం వెతుక్కోవాలి. అప్పుడు మనం ఇట్లా అధఃపశ్యతి కిం వృద్ధి అని ఎవ్వరూ అడగరు మనల్ని. సమయం సద్వినియోగం, మీరు మంచి అవకాశం ఇచ్చారు, చేస్తున్నారు. అందుకే వేలూరు శివరామ శాస్త్రి గారు హెచ్చరించారు, తెలివికి సంస్కృతమును, తెలివి కావాలంటే శాస్త్రం అంతా అక్కడ ఉంది, సంస్కృతమును. మరి కలిమికి ఆంగ్లేయము, డబ్బు సంపాదించుకోవడానికి ఆంగ్లేయం కావాలి, లేక ఉర్దూ, లేక ఇంకో భాష నేర్చుకోవాలి. విలువ ఇచ్చిరి బాగుంది, నీ తెలుగు ఎవ్వరి పాలు చేసి తెలుగు ఎదవాంధ్ర అని వాడిపోయాను. తెలుగు ఎవరి పాలు చేస్తావయ్యా? అందుకని మరి భరతవాక్యంలో ఏమనుకోవాలంటే, తెలుగు వద్దను వాడు వెలుగు చూడని వాడు, తెలుగు ముద్దను వాడే తేజరిల్లు, తెలుగు పద్యములందు తేనె సోనల విందు చిందులేచునుండు చిత్తమందు, తెలుగు కావ్యములోన, అక్కడి వరకు రాలే మనం ఇంకా, తెలుగు కావ్యములోన కలువ కన్నుల చాన జిలుగు వెన్నెల సోన వలపు కోన, తెలుగు పలుకుల నిండ కులుకు మల్లెల దండ కలకండ విరిదండ కలసియుండ, తెలుగు లిపియందు అందము వెలయుచుండు. ముత్యాల రంటి రాలు కదండి. తెలుగు పలుకుల సంగీతములుకుచుండు, తెలుగు పలుకుల నాదము వెలుగుచుండు, తెలుగు పలుకుల జిలుగులు వెలుగుగాక. నమస్కారం. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.